ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రభునందు ప్రియులైన మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో సహోదరుడు సాల్మన్ బ్రదర్ రీతిగా మీ మధ్యకి రావడానికి ఆహ్వానించిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ చాలామంది నా రక్షణ సాక్ష్యం ఇక్కడ వినే ఉంటారు ఆయా స్థలాల్లో. కనుక అయితే దేవుని చిత్తానుసారంగా మరలా సహోదరుడు సాక్ష్యం పంచుకోమని అడిగి ఉండగా మొదట నా రక్షణ సాక్ష్యం అనుభవ సాక్ష్యం తర్వాత కొంత వాక్యం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతికి వ్రాసిన పత్రిక మొదటి పత్రిక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుందాం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. అలాగనే మరలా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడు అని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. పాపలం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాప శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. దేవా, దౌర్భాగ్య పాపినైనా నీచుడును అసహ్యుడును దుమ్ము ధూళి వంటి వాడను తండ్రి, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న దినాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ రీతిగా వెంకటపాలెం యెరూషలేమును బట్టి అక్కడున్న పరిశుద్ధులు సంఘము సహవాసాన్ని బట్టి ఈ దాసుడు దాసురాలు కుటుంబాలను బట్టి వందనాలు. వారి ద్వారా ఇక్కడ కూడా చిన్నకాకారంలో హెబ్రోన్ ద్వారా జరిగిస్తున్న పరిచర్య కొరకై స్తుతిస్తున్నాం. ఈ 2 దినాలు మీరు ఈ దాసునికి ఇచ్చిన తలంపు కొరకు వందనాలు. ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికల కొరకు వందనాలు ప్రభా. మరి పాలు పొందిన సహపాఠి దైవ సేవకులు సహోదరులను బట్టి కూడా స్తుతిస్తూ కనపరుస్తాం తండ్రి. ఈ రీతిగా మీ ప్రజల మధ్య మీకు సాక్షిగా మరొకసారి మీ దీనదాసు నిలబెట్టుటకు మీకు ఇష్టమైంది ప్రభా. తండ్రి, ఇక్కడ చేరవచ్చిన దేవుని సేవకుల కంటే పరిశుద్ధుల కంటే ఏమాత్రము ఎక్కువ వాడను కానని అంగీకరిస్తూ ప్రభు, మీ చిత్తమును బట్టి దేవా, మీ ఏర్పాట్లో ఉన్నవారిని మీరు దర్శించినట్లుగా మీ దాసుని ఈ సమయమందు నిలువబెట్టుమని వేడుకుంటున్నాం సార్. మీ దాసుని జీవితంలో చేసిన రక్షణ కార్యం పంచుకునే సమయం ఆశీర్వదించండి. వింటున్న వారికి ఏది అవసరమో దాన్ని బయలుపరచండి, ఏది అనవసరమో దాన్ని మరుగు చేయండి ప్రభు. కృప చూపండి. అలాగనే మీ వాక్యాన్ని పంచుకునే సమయం దీవించండి. మీ వాక్యం వెల్లడి ఒకటి తోడిన వెలుగు కలుగును. తెలివి లేని వారికి అది తెలివి కలిగించు. వాగ్దాన నెరవేర్చి ఈ ఆవరణమంతటిని మీ పరిశుద్ధాత్మ ఆవరింపుతో నింపుమని, మీ పరిశుద్ధాత్మ మా మీద సమృద్ధిగా కుమరించమని బతిమలాడుతున్నాం దేవా. మీ దాసుని మీ పునరుత్థాన శక్తితో పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మాట్లాడుటూ శక్తి దయచేయండి, నిలబట్టు శక్తి దయచేయండి, సహాయం చేయండి. కనికరం చూపండి. కనబడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తూ ఘనత మహిమ ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మొదట నా రక్షణ సాక్ష్యాన్ని కొంతవరకు పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. సాక్ష్యం చెప్పే ఉద్దేశం ఒకటి, యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడు. యేసు ప్రభు వారు తప్ప వేరే రక్షకుడు లేడు. పాపములను క్షమించి రక్షించేవాడు లేడు. అలాగనే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. బైబిల్ ఏది చెప్తోందో అది మాత్రమే సత్యం. బైబిల్ చెప్పనిది తక్కినదంతా అసత్యం. ఈ విషయాలను ప్రకటించడమే నా యొక్క సాక్ష్యం యొక్క ప్రముఖమైన ఉద్దేశం. మాది ఈ భారతదేశపు సాంప్రదాయాన్ని బట్టి బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నగారి పేరు కోన పూర్ణచంద్రరావు గారు, మా అమ్మగారి పేరు కోన సుబ్బలక్ష్మి. మా నాన్నగారిది గుంటూరు జిల్లా చెరుకూరు గ్రామం, జమ్ములపాలెం దగ్గర చెరుకూరు. మేము ఈ జిల్లా వాళ్ళం అన్నమాట. నేను ఈ జిల్లా వాడిని. అయితే మా నాన్నగారు ఒరిస్సాలోని కొరాపూడు జిల్లాలో వనకిడిల్లి అన్న ప్రాంతంలో మార్చ్కండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులో ఉద్యోగం చేశారు. అక్కడ ఉండగా వారికి పెద్ద కుమారుడిగా వారు నాకు జన్మనిచ్చారు. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు వెంకట రామకోటేశ్వరరావు. మా ఇంటి పేరు కోన. నా పేరు కోన వెంకట రామకోటేశ్వరరావు. అప్పుడు నా తర్వాత కొంతకాలానికి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు మా తల్లిదండ్రులకు కలిగారు. మొత్తం మేము 4. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నన్ను దైవికమైన భక్తితో పెంచుతూ వచ్చింది. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అప్పటికి నేను ఒక్కడినే కొడుకుని, ఇంకా పిల్లలు పుట్టలేదు వారికి. ఒక పెంకుటింట్లో ఉండేవారు. అక్కడ అన్ని పెంకుటిళ్ళే. ఆ ఇంట్లో గదికి వాసానికి వేలాడుతూ ఒక వైరు వేలాడుతూ ఉండేది. ఆ వైరుకి ఒక డూమ్ లోపల ఒక బల్బు. అప్పుడు అన్ని ఈ టంగ్స్టన్ బల్బులు ఉండే, బుడ్డి బల్బులు, ట్యూబ్ లైట్లు తక్కువ లేవు అప్పుడు మా ఇళ్లలో. మా నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ బల్బు మామూలుగా ఉండేది. మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ బల్బు ఇట్లా తిరుగుతూ ఉండేది. తలుపులు వేసేయమనంటే ఇట్లా తలుపు తీస్తే కాదు, తలుపులన్నీ వేసేస్తే ఇట్లా తిరుగుతుండేది. స్పీడ్గా తిరిగేది, బాగా ఫ్యాన్ తిరిగినట్టు. కొన్ని రోజులు చూసిన తర్వాత మా అమ్మగారు వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. మా ఇంటి ఎదురుగా సాల్మన్ రాజు, లూదియా అని ఉండేవారు, ఒక కుటుంబం. ఆ పక్క పోర్షన్లో రాబర్ట్ గారు, మరి అమ్మాను వేరే కుటుంబం ఉండేవారు. అదేమి పల్లె కాదు, లేకపోతే కాలనీలు ఏం కావు. అంతే గవర్నమెంట్ క్వార్టర్స్. అందరూ కలిసి ఉంటారు. మతం లేదు, జాతి లేదు, భాష లేదు, అందరూ కలిసి ఉంటారు. మా పక్కన ఒరే వాళ్ళు ఉండేవారు. మా అమ్మగారు వాళ్ళతో చెప్తే వాళ్ళు నమ్మలేదు. ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకు మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక మంచం మీద తలుపు దగ్గరగా వేసి మంచం మీద పడుకున్నాము. ఆ బల్బు మెల్లగా తిరగటం స్టార్ట్ చేసింది. స్పీడ్గా తిరుగుతున్నప్పుడు మా అమ్మగారు గట్టిగా దగ్గారు. ఆమె దగ్గగానే ఆ తలుపు అవతల నిలబడిన ఆడవాళ్ళందరూ తలుపు తోసుకుని లోపలికి వచ్చారు. వాళ్ళు ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా బయటికి పరిగెట్టు, అమ్మో దెయ్యం దెయ్యం అనుకుంటూ పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక విషయం నిర్ధారణ అయింది. ఏమిటంటే మా ఇంట్లో దెయ్యం ఉంది. ఇప్పుడు అది బయటకు ఎట్లా పోతుంది? మా అమ్మగారు ఏం పూజలు ఏం చేసిందో, ఏం మొక్కుకుందో కానీ అదేం పోలేదు. అప్పుడు ఆ ఎదురింట్లో ఉన్న మరియం గారు, అమ్మ మీరు నమ్మరు కానీ మా యేసుప్రభు నిజమైన దేవుడు, బైబిల్ ఇస్తాను తీసుకుపోయి ప్రార్థన చేసుకోండి, ఆ దెయ్యం పోతుంది అని చెప్పింది. అంటే బైబిల్ తీసుకొచ్చింది మా అమ్మ. ఆమె ఇస్తే ఏం ప్రార్థన చేసుకుందో మా అమ్మ నాకు తెలియదు. 3 రోజుల తర్వాత ఒక కళ వచ్చింది మా అమ్మకు. ఆ కళలో వీధి గుమ్మల్లో ఒక దెయ్యం, ఒక నిలువుటెత్తు ఆకారం, నల్లని నిలువుటెత్తు దిగంబర ఆకారం కూర్చుని, నీ దేవతల వల్ల కాదని పరాయి దేవుణ్ణి తీసుకుని వచ్చి నన్ను బయటికి పంపిస్తావా, నీ సంగతి చెప్తానుంటే నేను ఇక్కడే కూర్చుంటాను అంటోంది. ఆ రోజు నుంచి ఆ బల్బు తిరగటం మానేసింది. అంటే దెయ్యం బయటకు పోయింది. దెయ్యం బయటకు పోయిందని అంటే దేవుడు లోపలికి వచ్చాడని అర్థం. మనవన్నీ ఆపద మొక్కులు, సంపద మరుపులు. ఆపద వస్తే మొక్కుకుంటాం, ఆపద తీరిపోయిందని సంగతి మర్చిపోతాం. అలాగనే మా అమ్మగారు కూడా బైబిల్ మళ్ళీ తిరిగి ఇచ్చేసి
నా బాల్యంలోనే యేసు ప్రభు మా ఇంటిని, మా కుటుంబాన్ని దర్శించారు గానీ, మా తల్లిదండ్రులు దాన్ని గుర్తించలేకపోయారు. అది జరిగిన తర్వాత మరలా సామాన్యమైన దేవతా భక్తితో మా అమ్మగారు నన్ను పెంచుతూ వచ్చింది. 10th క్లాస్ వరకు అలాగనే పెరుగుతూ వచ్చాను. ఆ తర్వాత కాలేజీ చదువుల కోసం విజయనగరం జిల్లా గర్విల్లో చేరాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనిస్టు సాహిత్యం, విప్లవ సాహిత్యం బాగా వంటబట్టింది. కాబట్టి దేవుడు లేడని నమ్మాను. చదువుకుంటున్న 6 సంవత్సరాలు దేవుడు లేడనే వాదించేవాడిని. అంతేకాదు, రెవల్యూషన్ కమ్స్ త్రూ ది బ్యారల్ ఆఫ్ ఎ గన్, తుపాకీ తోట ద్వారా విప్లవం సాధ్యం అన్న మావో సిద్ధాంతాన్ని బాగా నమ్మాను. ఆ దినాల్లో ఒక నక్సలైట్ని అవుదామని సిద్ధపడ్డాను. పట్టాభి అని ఒక ఆయన మాజీ నక్సలైట్ నాయకుడు నన్ను పరిచయం చేసుకున్నాడు. కొంతకాలం ఆయనతో తిరిగాను. అంటే చదువుకుంటూనే ఆయనతో తిరిగేవాడిని. ఒకరోజు ఒక మీటింగ్కి ఆయన ప్లాన్ చేశాడు. ఆ మర్నాడు మీటింగ్కి వెళ్ళాలి శ్రీకాకుళంలో. మేము చీపురుపల్లి అన్న ఆ గ్రామంలో ఉండేవాళ్ళం. ఆ మీటింగ్కి వెళ్లే ముందు మా మాస్టర్ ఒక ఆయన త్రైలోకనాథరావు గారని, మా లెక్చరర్ గారు ఒక ఆయన పిలిచి, కోటేశ్వరరావు మీటింగ్కి వెళ్ళొద్దయ్యా అని అన్నారు. ఎందుకు వెళ్ళొద్దో ఆయన చెప్పడు. నేను అది చెప్తేనే కానీ నేను ఒప్పుకోనంటా. నేను చాలాసేపు వాదించుకున్నాం. ఆఖరికి మా మాస్టరు నా మాట మీద గౌరవం ఉంటే ఆ మీటింగ్ వెళ్ళటం మానేసేయని అన్నారు. ఆయన మాట మీద గౌరవం ఉంచి ఆ మీటింగ్ వెళ్ళలేదు. ఆ మీటింగ్కి వెళ్తే ఈ మీటింగ్లు ఉండేవి కాదు. ఎందుకంటే అక్కడికి అన్నలు వచ్చారు, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. మన అన్నలు కాదు, నక్సలైట్ అన్నలు. నాకెవరైనా ఒక తుపాకీ ఇస్తే భూస్వాములని, ధనస్వాములందరినీ కాల్చి పారేస్తారని మాట్లాడేవాడిని చాలా గట్టిగానే. ఆ ఆవేశం కూడా ఉండేది, ఆలోచన ఉండేది. కనుక నేను వెళ్ళుంటే వాళ్ళతో వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆ చీకటి కొండల్లో ఎక్కడో నా జీవితం కడతేరిపోయి ఉండేది. యేసు ప్రభు నాకు తెలియదు, కానీ యేసు ప్రభువుకు నన్ను తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను తెలిసిన ప్రభువు నేను ఆ చీకటి జీవితంలో ఎక్కడో చీకటి కొండల్లో నా జీవితం కడతేరిపోకుండా నన్ను భద్రపరిచారని, తప్పించారని ఎరిగి ప్రభుని ఇప్పుడు స్తుతిస్తూ ఉన్నాను. అది జరిగిన తర్వాత నేను డిగ్రీ బీకామ్ చదువుతుండేవాడిని. ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఇంకా పెద్ద చదువులు చదువుదాం అనుకున్నాను. ఒక కంపెనీ ద్వారా ఒక యూనివర్సిటీలో MBA సీటు దొరికింది. మరో కాలేజీలో MCOM సీటు దొరికింది. అంతా ఫ్రీ ఎడ్యుకేషన్. వాళ్ళే మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. అందరూ అనుకున్నారు, నీ భవిష్యత్తు చాలా బాగుంది, ఇంకా పరీక్షలు రాయకుండానే చదువులు, ఉద్యోగాలన్నీ రెడీగా ఉన్నాయని. కానీ ఈలోగానే మా నాన్నగారు హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. నా 20 ఏట. ఇంకప్పుడు మా అమ్మగారు, ఓ తమ్ముడు, 2 చెల్లెళ్ళు, కుటుంబ భారం నా మీదనుంది. కనుక నేను ఇంకా మళ్ళీ చదువుకోవడానికి అవకాశం దొరకలేదు. ఇక ఎట్లా అయినా ఏదో ఒక ఉద్యోగం చేయాలి. మా నాన్నగారు పనిచేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే, కరెంట్ డిపార్ట్మెంట్లో నాకు కూడా ఉద్యోగం వస్తుంది. అయితే దానికి కొన్ని ఆటంకాలు వచ్చాయి. పరిస్థితులు చాలా గడ్డుగా, కష్టంగా ఉండేవి. మళ్ళా మా మాస్టారు దగ్గరికి వెళ్ళాను. మాస్టారు, దేవుడు కావాలండి అన్నాను. ఇన్నాళ్ళు దేవుడు లేడు అన్నావు కదయ్యా, ఇప్పుడు దేవుడు ఎందుకు అన్నాడు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు మాస్టారు, ఇప్పటికి ఎవరు ఏ దిక్కు లేదు. ఆయన ఏ దేవుడిని పూజ చేయాలంటే ఆయన ఏదో ఒక పూజ చెప్పాడు, రాఘవేంద్ర స్వామిని పూజ చేయాలన్నాడు. కొన్నాళ్ళు చేశాను. ఇదేం పెద్దగా పని చేయట్లేదండి అంటే, ఇప్పుడు ఆయన పవర్ తగ్గిపోయింది, సాయిబాబా పవర్ బాగుంది, ఆయన పట్టుకోమని అన్నాడు. సరే ఇట్లా పూజలు చేస్తూ ఉన్నాను. ఆ మాస్టర్ అన్నాడు, కోటేశ్వరరావు, నువ్వు ఒక జిల్లా కలెక్టర్ అవుతావు అనుకున్నామయ్యా, చూడబోతే బిల్ కలెక్టర్ కూడా అయ్యేలా కనబడట్లేదు, కాబట్టి నీ జాతకం రాయించు అని అన్నాడు. విజయనగరం వెళ్ళి జాతకం రాయించాను. ఆ జాతకం తీసుకెళ్ళి చీపురుపల్లిలోని ముట్నూరు సాంబయ్య గారని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. మా మాస్టర్ ఆయనకు చూపించాడు. ఆయన ఆ జాతక చక్రం చూసి విసిరేసట. ముష్టి వెధవ, అడుక్కు తింటాడు వీడు, అడుక్కున్న వీడికి ఎవరు ముష్టేరు, ఇంత దరిద్ర జాతకం నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, తీసుకుపోండి జాతకం అని చెప్పి విసిరేసాడు. అదే జాతకాన్ని తీసుకెళ్ళి జోస్యులు సోమయాజులు గారిని మా లెక్చరర్ గారు ఉంటే ఆయనకు చూపించాను.
ఆయన చూసి అన్నాడు, కోటేశ్వరరావు నీ జాతకం దివ్యంగా ఉందో ఆయన అన్నాడు. ఒక ఆయన ముష్టి వేదం అన్నాడు, మరొక ఆయన దివ్యంగా ఉందన్నాడు. ఏం దివ్యంగా ఉంది మాస్టర్ అంటే, నీ ఆయుష్ రేఖ బలంగా ఉంది అయ్యా అన్నాడు. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్, ఇప్పుడు ఏం చేసుకోవాలండి, ఇప్పుడు పరిస్థితి చెప్పండి, ఏం కావాలంటే ఉద్యోగం వస్తుంది అని అన్నాడు, పెళ్ళి అవుతుంది అని అన్నాడు, ఇంకా ఏవో కొన్ని విషయాలు అన్నీ అయిపోయాయి. తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గన్న పట్టణంలో ఉద్యోగంలో చేరాను. అక్కడ చేరిన తర్వాత అక్కడ ఆకొండ రామారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పండితుడు, జ్యోతిష్యం వచ్చు. ఒకే జాతకం పట్టుకుని ఇద్దరు 2 విధాలుగా చెప్పారు కదా, అసలు ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఏముందని తెలుసుకుందామని 1986లో నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను. 1998 వరకు 12 సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రం అంతా అబద్ధం, అందులో ఏమీ నిజం లేదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నంత వరకు అనేక మందికి జాతకాలు చెప్పాను, ముహూర్తాలు పెట్టే వాస్తులు చెప్పాను, చాలా చేశాను. ఎందుకు అది అబద్ధమో చివరిలో చెప్తాను. దయచేసి ఎవరు జ్యోతిష్యం దగ్గరికి, ముహూర్తాల దగ్గరికి పోకండి. అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయినప్పుడు మా తమ్ముడు 14 ఏళ్ళ వాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడు. వానికి మెంటల్ వచ్చింది. తర్వాత అనేకమైన దయ్యాలు పట్టేసాయి. వాడు శ్మశానంలోకి పోయి దయ్యాలను ఆవాహన చేశాడు. అనేకమైన దయ్యాలు వచ్చి వాడిలో కూర్చున్నాయి. వాడు 7 సంవత్సరాలు చాలా బాధపడ్డాడు. తర్వాత 1991 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు 1988లో నా మేనమామ కూతురుతో పెళ్ళయింది. తర్వాత ఒక కుమార్తె, ఒక కుమారుడు కలిగారు. 91లో మా తమ్ముడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉంటే ఇష్టం లేక ట్రాన్స్ఫర్ చేయించుకుని విశాఖపట్నం వెళ్ళిపోయాను. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఏమనిపించిందని అంటే, ఎలాగైనా గొప్పవాడిని కావాలనిపించి, నేను చేస్తున్న ఉద్యోగానికి ఎప్పుడో నేను రిటైర్ అయ్యే టైంకి ఓ జిల్లా ఆఫీసర్ అవుతాను. కానీ నాకు అందులో తృప్తి లేదు. ఉన్న పాటను ఏదైనా గొప్పవాడిని కావాలి. ఓ రాజ్యసభ ఎంపీ అయిపోదాం అనుకున్నాను. ఎందుకంటే లోక్సభ ఎంపీ అయితే నా ఓటు నాకు పడదు, ఎవడో వేసేస్తాడు. రాజ్యసభ ఎంపీ అవ్వాలంటే మళ్ళీ అప్పుడు నాకు అనిపించింది, బీజేపీ పార్టీ ఎప్పటికైనా ప్రభుత్వంలోకి వస్తుంది, అప్పటికి నేను ఒక బాబానైతే వాళ్ళే నన్ను ఎంపీని చేస్తారులే అనుకున్నాను. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఒక బాబాని అవ్వాలి, ఇది నా ఉద్దేశం. మళ్ళీ మా మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, మాస్టర్ నాకు శక్తులు కావాలండి, పంచముఖ ఆంజనేయ ఉపాసన చేయబోయా అన్నాడు. అది కొంతకాలం చేశాను. కొన్ని చిన్న చిన్న శక్తులు వచ్చాయి. ఒక గురువుగారు దొరికాడు. ఆయన 2 విద్యలు ఇచ్చాడు. వ్యోమచారిణి విద్య, సిద్ధేశ్వరి విద్య అని 2 విద్యలు ఇచ్చాడు. ఈ విద్యలు సాధన చేస్తూ వచ్చాను. ఆ సిద్ధేశ్వరి విద్య సాధన చేస్తూ వచ్చాను. అది చేస్తుంటే మరికొన్ని శక్తులు వచ్చాయి. నేను ఇట్లా చిటికలేస్తే వాసనలు వచ్చేవి. అంటే చిటికేసి మీకు పరవణ వాసన వస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళు పరవణ వాసన వస్తుంది. మళ్ళీ చిటికేసి నీకు ఏదో మల్లెపూల వాసన వస్తుందంటే మల్లెపూల వాసన వస్తుంది. ఆ వాసనల మీద జాతకాలు చెప్పేవాడిని. ఆ తర్వాత ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్స్. ఫోన్ రింగ్ అయితే ఫోన్ ఎత్తకుండానే ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు చేశారో కూడా చెప్పేవాడిని. ఓ కట్ట కాగితాలు ఉంటే మధ్యలో కాగితం ఎవరిదో, దేనికి సంబంధించిందో, ఏం కాగితం అని చెప్పేవాడిని. ఇట్లాగన ఇవన్నీ అంటే నాకు కనబడేది అనమాట. అది ఇవన్నీ జరుగుతుంటే నేను అనుకున్నాను, నాకు మెల్లిగా శక్తులు వస్తున్నాయి, నేను మెల్లిగా బాబా అయిపోతానని అనుకున్నాను. ఒకరోజు రాత్రి సిద్ధేశ్వర విద్య సాధన చేస్తున్నాను. రాత్రి 11 గంటలైంది సుమారుగా. ఒక బంగారు రంగు స్త్రీమూర్తి దగదగ దగదగ మెరుస్తున్న ఎదురుగా వచ్చి నిలబడింది. కొంత సమయం తర్వాత ఆమె అంతర్ధానం అయిపోయింది. ఒక బంగారు రంగు చేయి పైనుంచి కిందకు, ఓ స్త్రీ హస్తం పైనుంచి కిందకి ఇట్లా దిగుతోంది. ఆ రోమాలు కూడా బంగారు రంగులో మెరుస్తున్నాయి. నేను అనుకున్నాను, ఇందాక దేవి వచ్చింది, పరీక్షించింది, నేను బాగా నిలబడ్డాను, పర్లేదు. ఇప్పుడు దేవి హస్తం వస్తోంది, నన్ను తాకుతుంది, నాకు సిద్ధులు వస్తాయి అనుకున్నా. అని మనసులో అనుకుంటున్నాను, రే కోటేశ్వరరావు నీ జాతకం బాగా మారిపోయిందిరా, రేపటి నుంచి నీ పేరు కోటేశ్వరరావు కాదు, కోటేశ్వర బాబా. అలా అనుకోవటం, ఆ చెయ్యి రావటం వచ్చింది, నా తల ఇట్లా పట్టుకుంది. తల పట్టుకుని ఒక లేపు లేపింది. నేను సిద్ధాసనం వేసి కూర్చున్నాను. కాళ్ళు రావట్లేదు, వెన్నుపోసు సాగిపోతోంది, మెడనరాలు సాగిపోతున్నాయి, గొంతు తడారిపోతోంది, గుడ్లు బయటకు పేలిపోతున్నాయి, ప్రాణం పోతుంది. 1 గంట వరకు ఆయాసపడ్డాను. గురుదేవా అనుకుంటూ కూర్చున్నాను. 1 గంట తర్వాత నా ప్రాణం నాలోకి వచ్చింది. ఆ చెయ్యి నన్ను వదిలేసింది.
మర్నాడు మా గురువుగారికి చెప్పాను, గురువుగారు ఇలా జరిగిందండి అంటే, కొంపలు ముంచేసేవాయి అన్నాడు. నేను ఎవరు కొంప ముంచలేదండి, నా కొంప మునిగిపోయి ఉండేది నిన్న. ఇట్లా జరిగిందని అంటే, ఆ మంత్రానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ మంత్రదేవత పరీక్షిస్తుంది, నిలబడితే పర్వాలేదు, లేకపోతే రక్తం తాగి నడుము విరిచి రక్తం తాగేస్తుంది. నువ్వు నిలబడ్డా పర్వాలేదు కానీ మళ్ళా చెయ్యకొని అన్నాడు. మరి ముందెందుకండి చెప్పలేదు గురువుగారు అంటే, నువ్వు చేస్తే నీకు ఫలిస్తే నేను చేద్దామని నీకు చెప్పలేదన్నాను. నా వయసు 30 సంవత్సరాలు, ఆయన వయసు 72 సంవత్సరాలు. యేసు ప్రభు నాకు తెలియదు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నన్ను ఎరిగిన ప్రభువు ఆ దినం ఆ దుష్టశక్తి చేతిలో నుండి నన్ను, ఆ మరణం నుండి నన్ను రక్షించాడని ఎరిగి ప్రభుని ఇప్పుడు స్తుతిస్తున్నా. ఆ తరువాత కొన్ని ఏవో చేయకూడని పరిస్థితులు, స్వయంకృత అపరాధాల వల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకున్నాను. అప్పుడు ఉద్యోగానికి కూడా సెలవు పెట్టుకుంటూ అక్కడక్కడ తిరుగుతూ వచ్చాను. ఆ నేపథ్యంలో నా భార్యను తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళాను, మా అత్తగారింటికి. వాళ్ళు భువనేశ్వర్, ఒరిస్సా భువనేశ్వర్లో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు రాత్రి ఒక కల వచ్చింది. సిలువలో 2 చేతులు మేకులతో కట్టుబడి వేలాడుతూ ఒక వ్యక్తి నాకు కనబడుతున్నాడు. 2 చేతులు మేకులు కొట్టేసి ఉన్నాయి, 2 పాదాలకు ఒక మేకు కొట్టుంది, తల మీద ముండ్ల కిరీటం ఉన్నది, జుత్తంతా వేలాడుతోంది, ముఖమంతా అసహ్యంగా నల్లగా స్ఫోటకం మచ్చల్లాగా ఉన్నది, శరీరం అంతా రక్తసిక్తమైపోయి ఉన్నది. ఒక చిన్న అంగవస్త్రం మాత్రం మొలకు కట్టుకుని ఉన్నాడు. ఆయన విస్పారితమైన గువ్వల వంటి తెల్లని కన్నులతో నా వైపు చూస్తున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. మా పెద్దమ్మ గారు, మా అమ్మగారు అక్కయ్య, అప్పటికి 10 ఏళ్లకు ముందు ఎప్పుడో ప్రభువుని అంగీకరించింది. ఆమె దగ్గరకు పోయాను. ఆమె దగ్గరకు పోయి, అమ్మ ఇట్లా ఎవరో రాత్రి కనబడ్డారు కల్లో అని అంటే, యేసుప్రభురా అంది. యేసుప్రభు కాదు, ఆయన మన ఫోటోల్లో చూస్తున్న యేసుప్రభు ఎంత అందంగా కనిపిస్తాడు, నాకు కనిపించిన ఆయన అసహ్యంగా ఉన్నాడు అని అంటే, ఆయన శిలువ మీద స్వరూపము సొగసు లేనివాడుగా చేయబడ్డాడు, ఆ రూపంతోనే నీకు కనబడ్డాడు అని చెప్పింది. సరే ఊరుకున్నాను. మరలా 2 నెలల తర్వాత మళ్ళీ అదే కళ వచ్చింది. మళ్ళీ మా పెద్దమ్మని అడిగాను. ఆమన్నది, యేసుప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా అంది. నిన్ను పిలిచాడు చాలదా, మతం మార్చుకుని మా పరువు తీసేసావు, నన్ను కూడా పిలవలా అంది. అంటే ఆమన్నది, యేసుప్రభు బలమైన దేవుడురా, ఆయన పట్టుకుని నువ్వేం చేస్తావు అన్నది. నేనన్నాను, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఎలా తప్పించుకోవాలి నాకు బాగా తెలుసు, నేను మాత్రం యేసుప్రభుకి దొరకనని చెప్పాను. అని నీ సంగతిని యేసుప్రభు సంగతి చెప్తాను ఉండని వాళ్ళ ఇంట్లోనే మకాం పెట్టి, వాళ్ళ వీధి పెద్ద అరుగుండేది, ఆ అరుగు మీద పెద్ద టేబుల్ వేసుకుని అక్కడ జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాను. విభూది రేఖలు, బొట్లు, రుద్రాక్షలు, స్ఫటికమాలలు అన్నీ పెట్టుకుని జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాను. కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు ఉదయాన్నే ఒక యవనస్తుడు వచ్చాడు. అమ్మగారు అనుకుంటూ వచ్చాడు. అమ్మగారు అంటే మా పెద్దమ్మ. మా పెద్దమ్మ వెళ్ళే చర్చికి ఆ అబ్బాయి కూడా వెళ్తాడు అనమాట. ఆమె స్నానంకి వెళ్ళింది. ఏం కావాలయ్యా నీకంటే, ప్రార్థన కావాలన్నాడు. దేనికి ప్రార్థన అంటే, వేటకి వెళ్తున్నామండి సముద్రం మీదకి, వేటకి ప్రార్థన కావాలన్నాడు. నీకేం కావాలయ్యా? కోనం చేప కావాలి సార్ అన్నాడు. ఓ చిటికేసాను, ఓ వాసన చూపించాను. వచ్చిందంటే వచ్చిందన్నాడు. కోనం చేప పడుతుంది పో అన్నాడు. నిజంగానా అన్నాడు. మళ్ళీ మరో చిటికేసాను, మళ్ళీ వాసన చూపించి వచ్చిందంటే వచ్చింది. 2 కోనం చేపలు పడతాయి పో అన్నాడు. మరి ప్రార్థన అన్నాడు. ఆమె వచ్చేసరికి లేట్ అవుతుంది, అక్కర్లేదు ఇంక వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆయన చేపలు పట్టుకొచ్చాడు. ఏమయ్యా అంటే, కోనం చేపలు పడ్డాయి సార్ అని అన్నాడు. కోనం చేపలు ఆయన వల్ల పడ్డాయి, ఆయన నా వల్ల పడ్డాడు. ఇంకా అప్పటి నుంచి అమ్మగారు ప్రార్థన అంటూ మానేశాడు. అయ్యగారు మంత్రం ఏంటి సార్ అని వచ్చేవాడు. ఇక వాడిని తీసుకుని పోయి గుళ్ళు గోపురాలన్నీ తిప్పి, మన దేవుళ్ళే నిజమైన దేవుళ్ళు, ఆయన అప్పు తెచ్చుకున్న దేవుడు ఆ యేసుప్రభు, ఆయన యేసుప్రభు దగ్గర మనకెందుకయ్యా అని చెప్పి వాని చర్చిలో నుంచి బయటకు లాగేసి, వానితో పాటు వాని స్నేహితులు వాళ్ళందరినీ కూడా తిప్పి తిరిగి మళ్ళా హిందువులుగా మార్చాను. మా పెద్దమ్మ చాలా బాధపడింది. ఆ సంఘానికి ఒక సెక్రటరీ గారు ఉండేవాడు, ఆ చర్చ్ సెక్రటరీ. ఓసారి వచ్చాడు, ఉదయాన్నే నేను కూర్చొని ఉన్నాను. ఏం చేస్తున్నారు సార్ అంటే, జాతకాలు చెప్తున్నామండి అన్నాను. ఏహే జాతకాలు అన్నాడు. నిన్న రాత్రి నువ్వు మీ ఆవిడ ఎందుకు దెబ్బలాడుకున్నారు అని అడిగాను. వెంటనే కూర్చున్నాడు. మీకైనా తెలిసింది సార్ అన్నాడు. మరి జాతకాలు అబద్ధం అన్నావు కదా అన్నాను. నా చేయి చూడండి సార్ అన్నాను. మా పెద్దమ్మ అక్కడే చూస్తుంది, ఫైర్ అయిపోయింది మా పెద్దమ్మ. నీకు బుద్ధి లేదటయ్యా సత్యం అంటారు ఆయన పేరు సత్యం. బుద్ధి లేదా నీకు? నువ్వు కూడా ఇలా చర్చి సెక్రటరీ అయ్యిండు, నువ్వు జాతకాలు చెప్పించుకుంటావా అని
ఆమన్నది, ఒరే సౌలు సంఘాన్ని పాడు చేసినట్టు నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావురా, యేసు ప్రభు చూస్తూ ఊరుకోడంటే నేనన్నాను, సౌలు ఎవడో సంఘం ఏంటో నాకేం తెలుసు, ఏం చేస్తాడు మీ యేసు ప్రభు? మా ఆంజనేయుడు తోకతో కొడితే మీ యేసు ప్రభు సముద్రంలో పడతాడు, గదతో కూడా కొట్టక్కర్లేదు అని చెప్పి చాలా చులకనగా మాట్లాడాను. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఈ గిడియన్స్ న్యూ టెస్టమెంట్ ఎవరో మా అక్క వాళ్ళ ఇంట్లో పడేశారు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సంవత్సరం. ఆ న్యూ టెస్టమెంట్ ఒకసారి ఇట్లా తిరిగేస్తుంటే మత్తయి సువార్తలో ఒక 2 వాక్యాలు గుర్తుండిపోయాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ 2 వాక్యాలు గుర్తున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సువార్త చెప్తుంటే నా ఎదురు పడితే వారిని 2 వాక్యాలకు అర్థం అడిగేవాడిని. వారు సరిగా సమాధానం చెప్పలేకపోతే నీకే తెలియదు మాకేం చెప్తావని తిట్టేవాడిని. దేవుడు ఎక్కడున్నాడు అంటే వాళ్ళు పరలోకంలో ఉన్నారు సార్ అని. పరలోకంలో ఉన్న దేవుడు నువ్వు చూసావా? పాపం ఏం చెప్తాడు, మనమన్నా చెప్పలేము. నీ వారసూకవత్తన్వి పీతాభాస్వత్వనుపమ తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థితా. ధాన్యపు గింజ మన పరిమాణంలో నీ శిఖకు మధ్య భాగంలో ఇక్కడ నీలో ఉన్నాడు దేవుడు. అది నీకు తెలియదు కానీ, నీలో ఉన్న దేవుడు నీకు తెలియదు కానీ ఎక్కడో ఉన్న దేవుడు నాకు చూపిస్తావా? ఈ దేశంలో ఎవరికైనా దేవుడి గురించి చెప్పాలంటే మేము చెప్పాలి, మాకెవడు చెప్పక్కర్లేదు పోని వాళ్ళు నానా తిట్లు తిట్టి బాధ పెట్టి అవమానపరిచి పంపించేవాడు. మా తమ్ముడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక బైబిల్ తెచ్చాడు, దాన్ని బావిలో పడేసాను. మళ్ళీ ఎవరో ఇస్తే బైబిల్ తెచ్చాడు, అటక మీద విసిరేసాను. ఎవరైనా కాటేజ్ మీటింగ్స్ పెట్టి మైక్ సౌండ్ ఎక్కువ పెడితే నేనే పోయి సౌండ్ తగ్గించండి అని చెప్పేవాడిని. యేసుప్రభు అంటే ఏనాడు క్రైస్తవులన్నా కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. ఇలా జరుగుతుంది. మా పెద్దమ్మ ఇంట్లోనే ఉన్నాను. ఒకరోజు వాళ్ళ ఇంట్లో కాటేజ్ మీటింగ్ పెట్టుకున్నారు. నన్ను కూడా ఉండమంటే సరే ఉంటానని చెప్పాను. వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేశారు. నేను ఒక మూలను కూర్చుని మంత్రం జపం చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓం గుం గురవై నమః, ఓం గుం గురవై నమః అని నేను జపించుకుంటున్నాను. నేను ధ్యానంలో ఉండగా ఒక దర్శనం చూశాను. ఒక కొండ కింద ఒక బండరాయి ఇట్లా తలుపు తెరుచుకున్నట్టు తెరుచుకుని దానిలో నుండి 2 చేతులు చాస్తూ ఒక తెల్లని ఆకారం ఇట్లా నా వైపుగా ఆకాశంలో నడుచుకుంటూ వచ్చాడు. ఈ గాలిలో నడుచుకుంటూ వచ్చాడు. నా వరకు వచ్చి నా తలను తాకాడు. తన కుడి చేతితో నా తలను తాకాడు. ఆ స్పర్శ నాకు ఇప్పటికి అనుభవమే. ఆ తన్మయత్వంలో సుమారు 40 నిమిషాలు అట్లనే ఉండిపోయాను. మరలా వారు చివర పాట పాడుతూ డ్రమ్స్ కొడుతూ ఉంటే మెలకువలోకి వచ్చాను. ఆ తర్వాత మర్నాడు మా పెద్దమ్మకి చెప్పాను ఇట్లా జరిగిందని. మా పెద్దమ్మ అన్నది, పునరుత్థానుడైన యేసు ప్రభు నిన్ను దర్శించాడురా, నిన్ను తాకాడు, నువ్వు ధన్యుడివి, ఆయన నిన్ను పట్టుకుంటాడు, తన పని కోసం వాడుకుంటాడు అని అన్నది ఆమె. నేను అనుకున్నాను, ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న అవధూత ఎవరో వచ్చి నన్ను దర్శించాడు, తాకాడు అని నేను అనుకుంటుంటే మళ్ళీ యేసుప్రభు అంటుంది అని వ్యసనపడ్డాను. కానీ అప్పుడు కూడా నేను నమ్మలేదు. ఇంకా అనేకమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయి నా జీవితంలో. మళ్ళా నా ఉద్యోగానికి పోస్టింగ్ కోసం పెడితే విశాఖ జిల్లా నర్సీపట్నం నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. నేను అక్కడికి వెళ్తూ మధ్యలో విశాఖపట్నంలో మా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాని ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఆయనకు సువార్త చెప్పడానికి ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు అప్పటికే బాప్తిస్మాలు తీసుకున్నారు. ఆయనకంతా చెప్పిన తర్వాత నాకు కూడా అన్నాడు, కోటేశ్వరరావు గారు మీరు కూడా కొద్దిగా వినండి అంటే నేను ఇవేవో చెప్పాను, నాకు ఈ అనుభవాలు ఉన్నాయి. ఆయన అన్నాడు, యేసుప్రభు మీకు చాలా దగ్గరగా ఉన్నాడండి, 15 రోజులు పూజ చేసి చూడండి, మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. కష్టాలు తీరడానికైతే యేసుప్రభు నాకు అక్కర్లేదయ్యా. యేసుప్రభు తప్ప దిక్కు లేదన్న రోజు నా జీవితంలో వస్తే ఆ రోజు నేను యేసుప్రభు దగ్గరకు వస్తానని చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు తప్ప దిక్కు లేదన్న రోజు నాకు రాదు, నాకు ఆ యేసుప్రభు అక్కర్లేదు, అది నా ఉద్దేశం. అంత గర్వంగా చెప్పాను. అయితే ఆ దినమే యేసుప్రభు పరిశుద్ధాత్మ ఆమెను చెప్పాడని నాకు తెలియదు. తర్వాత నర్సీపట్నం వెళ్ళిపోయాను. మెల్లమెల్లగా నాకు కష్టాలు శ్రమలు ఎక్కువ అవటం ప్రారంభమయ్యాయి. నేను ఒక గదిలో ఒక ఇంట్లోని ఒక మేడ మీద గదిలో అద్దెకు దిగాను. నాతో అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన మా ఆఫీసర్ గారు కూడా నాతో పాటు ఉన్నాడు. మా ఇద్దరితో ఉండటానికి ఒక దయ్యం వచ్చింది. ఈ దయ్యం నా పక్కన కూర్చునేది, పడుకునేది, నా మీద చెయ్యి కాలు వేసుకుని కూడా పడుకునేది. కొన్ని రోజులు చూసిన తర్వాత మా ఆఫీసర్ గారితో అన్నాను, సార్ రూమ్లో ఏదో ఉన్నట్టుందండి అని.
ఆయన వెంటనే మంచం మీద పడుకున్నవాడు దిగ్గన లేచి కూర్చున్నాడు. మెల్లగా అంటావు ఏంటయ్యా బాబు, నువ్వు లేకపోతే గుండెల మీద కూర్చుని పేక నొక్కేస్తోంది అని చెప్పి కొన్ని రోజులు అయిన తర్వాత అన్నాడు, నీ ఫ్రెండ్ని పంపేవయ్యా అంటే దాన్ని పొమ్మన్నాను, పోయింది. మర్నాడు ఉదయం ఆ మేడ మెట్లు దిగుతున్నాను కిందకి టాయిలెట్స్కి వెళ్ళటానికి. ఒక తెల్లని చేయి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ తెల్ల షర్ట్ వేసుకున్నట్టుగా ఒక చేయి వచ్చి నా జబ్బ పట్టుకున్నది. ఇట్లా అది ఫిజికల్గానే నా జబ్బ పట్టుకుని ఇట్లా లాగేసింది ఆ చెయ్యి. నాకు మనిషి కనబడట్లేదు, చెయ్యి మాత్రం కనిపిస్తుంది. నేను వెంటనే పక్కకు పడబోయి గోడ పట్టుకొని నిలబడ్డాను. ఒక పచ్చి కొబ్బరి బొండం, అక్కడ పక్కన 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఒక పచ్చి కొబ్బరి బొండం అది ఎగిరి వచ్చి ఆ పక్కన పడి ఎగిరికి నాకు కాలు మీద పడింది. కాలు ఇంత వాచిపోయింది. ఒకవేళ ఈ చెయ్యి కనుక నన్ను లాక్కపోయి ఉంటే ఈ బొండం నన్ను ఎత్తిన పడేది, కపాలమోక్షం అయిపోయేది. మా గురువుగారికి మళ్ళీ అడిగాను, ఫోన్ చేశాను, గురువుగారు ఇలా జరిగిందని. అంటే నిన్న రాత్రి పొమ్మన్నావు కదయ్యా, నీ ఫ్రెండ్ ఎత్తేసింది కొబ్బరి బొండం అని అన్నాడు. మరి ఈ చెయ్యి ఎవరిదండి అంటే నీ గురువే నిన్ను కాపాడాడులే అన్నాడు. సగం నిజం సగం అబద్ధం చెప్పాడు ఆయన. నన్ను వెన్నంటే ఉన్న నా దేవుని కరుణాహస్తం ఆ అకాల మరణం నుంచి నన్ను తప్పించిందని ఎరిగి నేను ప్రభువును స్తుతిస్తున్నా. ఇలాగ ఎన్నో విషయాలు 2-3 సార్లు మాంత్రికుని అయిపోయేంత వరకు వెళ్ళాను, కానీ అక్కడ ఆగిపోయింది. ఇట్లా జరుగుతోంది. మరొక పక్క జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు తిరిగి జన్మించక తప్పదు. నేను మళ్ళీ ఏ జన్మ ఎత్తాను అని ప్రశ్న వచ్చి, పుట్టాను చనిపోతాను, మళ్ళీ ఏ జన్మ ఎత్తాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి నా చేత కార్తీక పురాణం చదివించేది కార్తీక మాసం అంతట్లో. అందులో కథలో ఇలాగుంటుంది, ఈ బ్రాహ్మణుడు గత జన్మలో పాపం చేసి ఈ జన్మలో కుక్కగా పుట్టెను అని ఉంది. అంటే ఇప్పుడు పాపం చేసిన బ్రాహ్మణుడు కుక్కగా పుడతాడు. ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ జన్మ కుక్క జన్మ. ఈ కుక్క జన్మ ఎట్లయినా తప్పించుకో, కుక్క కాకపోతే నక్క, పిల్లి, పంది, కోతి, ఇంకేదో. ఈ జన్మలన్నీ ఎందుకు, జన్మరాహిత్యం పొందితే బాగుంటుంది కదా అనుకుంటే, జన్మరాహిత్యం పొందటానికి, మోక్షం పొందటానికి ఎక్కడ మార్గం సుగమంగా కనబడలేదు. అదంతా చెప్తే చాలా సమయం అవుతుంది. ఆఖరికి ఒక శ్లోకం నాకు మార్గం చూపించింది. సత్యమేవేశ్వరో లోకాన్ సత్యధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరంపదం. సత్యమే ఈశ్వరుడు అంటే భగవంతుడు, సత్యం వలన సమస్తం ఉన్నది, సత్యమే లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠిస్తుంది, సత్యము నాస్తి పరంపదం. సత్యం ద్వారా తప్ప పరమపదం మోక్షం లేదు. అయితే ఈ సత్యం ఎవరు? సత్యమేవ ఈశ్వర, సత్యమే భగవంతుడు. మరి సత్యం ఎవరు? నేను పూజిస్తున్న దేవుళ్ళు దేవతలన్నిటిని ఎదురుగా పెట్టుకుంటే అంత అబద్ధం అని తేలిపోయింది, వారి చరిత్రలను బట్టి, వారి కథలను బట్టి. ఇప్పుడు సత్యమైన దేవతలు ఎవరో, దేవుడు ఎవరో తెలియట్లేదు. రోడ్డు మీదకి వస్తే ఒక వాక్యం కనబడేది, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు, యేసు అని ఉండేది ఆ పెద్ద గోడ మీద, జూ పార్క్ గోడ మీద. చిన్నప్పుడు మా అమ్మని అడిగాను, అమ్మ బైబిల్లో ఏముంది అని. బైబిల్లో పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం 2 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అంతా సత్యం, కొత్త నిబంధన గ్రంథం అంతా అసత్యం, వాళ్ళు రాసేసుకున్నారు అని చెప్పింది. కాబట్టి అదే నేను నమ్ముతూ వచ్చాను. కనుక ఇది కూడా అసత్యం, ఇది అబద్ధం, ఇది కరెక్ట్ కాదు, ఈ యేసు కూడా కరెక్ట్ కాదు అనుకున్నాను. కనుక సత్యమైన దేవుడు ఎవరో తెలియదు. ఇలా జరుగుతుండగా నా మీద పాప భారం ఎక్కువ అవుతూ వచ్చింది. తెలియని దుఃఖం నన్ను వెంటాడుతూ ఉన్నది. ఈ లోపల నర్సీపట్నంలో ఉద్యోగం చేస్తూ సాయంత్రం పూట జ్యోతిష్యం చెప్పేవాడు. సాయి దుర్గా జ్యోతిషాలయం అని బోర్డు పెట్టి జ్యోతిష్యం చెప్పేవాడు వచ్చిన వాళ్ళందరికీ. ఓసారి ఒక ఆయన వచ్చాడు, శర్మ గారు ముహూర్తం పెట్టండి సార్ అన్నాడు. దేనికోసం అని అంటే, మా అమ్మాయికి పెళ్ళికి చూపుల కోసం వెళ్తున్నామండి అని అంటే ముహూర్తం పెట్టి పంపారు. ఆయన వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ముహూర్తం మృత్యుయోగంలో పడింది. అంటే ఆ ముహూర్తానికి వెళ్ళిన వాడికి చనిపోవటమో, యాక్సిడెంట్ అవ్వటమో, ఏదో ఒకటి నష్టం జరుగుతుంది. 3 రోజుల తర్వాత ఆయన వచ్చాడు, నమస్తే సార్, శర్మ గారు మంచి ముహూర్తం పెట్టారు సార్ అంటున్నాడు. తిడుతున్నాడో తెలియదు, పొగుడుతున్నాడో తెలియదు. ఏమైందని అన్నారు. ఏమైంది సార్, అసలు మా అమ్మాయిని చూడలేదు, ఫోటో చూసే పిల్లని చేసుకోవటం ఒప్పేసుకున్నారు సార్, ఏం ముహూర్తం సార్ అన్నాడు. నేను చెప్పిన టైంకి వెళ్ళేవంటే 2 వాచీలు, రేడియో, టీవీ అన్నీ దగ్గర పెట్టుకుని చూసుకుని వెళ్ళే సార్ అన్నాడు. మరి ఇది ఇప్పుడు ఎందుకు వచ్చావంటే, మళ్ళీ ముహూర్తం పెడితే పెళ్లి మాటలు మాట్లాడుకుంటాం, ఈసారి దొంగ ముహూర్తం పెట్టి పంపేశాను. అంటే చెడ్డ ముహూర్తం, దుర్ముహూర్తం. ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చాడు 2 రోజుల తర్వాత. ఏ ముహూర్తం సార్, అన్నీ మేము చెప్పినట్టు ఒప్పేసుకున్నారని మరొక 50 రూపాయలు ఇచ్చాడు.
అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ దుర్ముహూర్తాలు పెట్టాను. మానహాని, ప్రాణహాని, ధనహాని, ఏదో ఒక హాని. దుర్ముహూర్తం పెట్టి వానికి ఆ కళ్ళకిట్లా అద్దేసుకుని దాని మీద ఇంత కొంక, ఇంత విభూది పోసి ఉప్పు 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 అని వానికి ఇచ్చేస్తే అది పట్టుకుపోయేవారు. మళ్ళీ తిరిగి వచ్చేవారు. 2-3 రోజుల తర్వాత మంచి ముహూర్తం సార్ అని మరొక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవారు. అప్పుడు అర్థమైంది ఈ ముహూర్తాలు, జ్యోతిష్యం అంత అబద్ధం, ఇందులో ఏమి నిజం లేదు. జరగవలసింది ఏదో జరుగుతుంది. కనుక దయచేసి ఇక్కడే చెప్తున్నాను, ముహూర్తాల దగ్గరికి పోవద్దు, మంచి రోజులు చూసుకోవద్దు. అర్థమైందా? జ్యోతిష్యం దగ్గరికి పోవద్దు, అదంతా సాతాను శాస్త్రం, అందులో ఏం సత్యం లేదు. ఇది అయిపోయింది. తరువాత నాలో ఏదో దుఃఖం పెరుగుతూ ఉంది, పాపభారం నన్ను బాధిస్తూ ఉంది. ఈలోగా మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. అంతకుముందు ఎప్పుడో వచ్చింది, అప్పుడు ఎక్కువైపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళిన విశాఖపట్నంలో, ఆ ఆచిల్మెట్ట అప్పులో లతా హాస్పిటల్ ఉండేది, అక్కడికి తీసుకెళ్ళాం. ఆ డాక్టర్ గారు చూసి, మీ అమ్మ ఇంకా 10 రోజుల కంటే బతకదయ్యా అని చెప్పాడు. మొట్టమొదటిసారి నేను గాయపడ్డాను. నాకు ఏడవడం అంటే ఇష్టం ఉండేది కాదు, ఎప్పుడూ ఏడవలేదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఏడుద్దామని ప్రయత్నం చేస్తే 3 బొట్లే నీళ్ళు వచ్చాయి, అంతకంటే రాలేదు, అంత కఠినుణ్ణి. మొట్టమొదటిసారి నేను గాయపడ్డాను, ఆ రోడ్డు మీద నిలబడ్డాను. నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? నాకు దిక్కేవారు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా మామయ్య ఆయన చనిపోయాడు, మా తమ్ముడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఒంటరితనం నన్ను పీడిస్తోంది. ఇప్పుడున్న అమ్మ కూడా చనిపోబోతోంది. ఇక నేను ఒంటరి వాడిని. నేను నా చెల్లెళ్ళు తప్ప ఇంకెవరు లేరు, నా భార్య, పిల్లలు, నా కుటుంబం. ఒంటరితనం నన్ను వేధించింది. దిక్కుమాలిన స్థితి నా ఎదురుగా కనబడింది. నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? నాకు దిక్కెవరు అని ఒక ప్రశ్నతో రోడ్డు మీద నిలబడ్డాను. ఒక మెల్లని స్వరం నా చెవి దగ్గర వినిపించింది, నువ్వు యేసుప్రభుని ఆశ్రయించు, నీకు మనశ్శాంతి లభిస్తుంది. నువ్వు యేసుప్రభుని ఆశ్రయించు, నీకు మనశ్శాంతి లభిస్తుందని ఒకసారి వినబడిన స్వరానికి నేను లోబడ్డాను. ఒక మాట అనుకున్నాను, యేసుప్రభువా, నిజంగా నువ్వు దేవుడు అయి ఉండి నాకు మనశ్శాంతి ఇస్తే నేను నీకోసం బతుకుతాను అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కిటికీ దగ్గర, అంటే మా మదర్ ఉన్నటువంటి ఆ రూమ్లో కూర్చుని, కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని చిన్న ప్రార్థన చేసుకున్నాను. యేసుప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడినన్నావు, ఏం అడగాలో తెలియదు, నాకు మనశ్శాంతి ఇవ్వు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు. నా భారం అధికంగా ఉంది, నాకు చనిపోవాలనుంది. అప్పటికే 2-3 సార్లు ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రయత్నం చేశాను. కనుక నాకు మనశ్శాంతి ఇవ్వు. ఏ వాక్యాలతోనైతే నేను విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని బాధ పెట్టానో, హింసించానో, అదే వాక్యం నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు సహాయపడింది. ఈ చిన్న ప్రార్థన నేను చేయగానే ఎవరో నా భారమంతా తీసేసిన గొప్ప నెమ్మది నా హృదయంలో ప్రవేశించి, తర్వాత మా అమ్మగారు చనిపోయారు, ఆమె కర్మకాండ పూర్తి చేశాను. ఆ తర్వాత మా ఆఫీసులో రాజ్ కుమార్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన క్రిస్టియన్, ఆయన దగ్గరికి వెళ్తే ఒక కొత్త బైబిల్ ఇచ్చాడు అడిగితే. ఆ బైబిల్ తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా 8 వేళ్లకి 8 జాతిరాళ్ళ ఉంగరాలు ఉండేవి, నా ముఖానికి 3 బొట్లు, మెడలో రుద్రాక్షమాల, స్ఫటికమాల, తులసిమాల. కోయిదారులతో స్నేహం చేసి తాయెత్తులు కట్టడం నేర్చుకున్నాను. ఆ తాయెత్తులు నేనే కట్టుకునేవాడిని. ఇవన్నీ ఒక కోయిదారు వేషం. ఇవన్నీ తీసేసాను. నా మెడలో ఉన్న మాలలన్నీ ఒక్కొక్కటి తీస్తున్నాను, రోజుకొకటి. చివరిగా మెడలో ఉన్న జంధ్యం తీస్తున్నప్పుడు నా భార్య అడిగింది, బావా అది ఎందుకు తీసేస్తున్నావు, అపచారం కదా. నేను యేసుప్రభువుని కొలుస్తాను, నాకు ఇవన్నీ అక్కర్లేదని చెప్పాను. ఆ మంది వెంటనే, అయితే నేను కూడా యేసుప్రభువుని కొలుస్తాను అంది. నేను అనుకున్నాను, ఈమె నన్ను ఎంత బాధ పెడుతుందో, ఇబ్బంది పెడుతుందో అనుకుంటే, ఈమె వెంటనే నేను యేసుప్రభువుని కొలుస్తాను అంటోంది అనుకున్నాను. నిజమా అంటే నిజమంది. ప్రార్థన చేసుకుందామా అంటే చేసుకుందామంది. మోకాళ్ళు వేస్తావా అంటే వేస్తానంది. సరే, ఇద్దరం మోకాళ్ళు వేసాం. నేను ప్రార్థన చేశాను, ఆమె ప్రార్థన చేసింది. ఏదో వచ్చి రాని ప్రార్థన. అసలు రహస్యం ఏంటంటే, ఆమె చిన్నప్పుడే యేసుప్రభుని అంగీకరించి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి బైబిల్ తెచ్చుకుంది. నా భార్య మా పెద్దమ్మకి మనవరాలు, వాళ్ళ మా అమ్మమ్మతో పాటు సండే స్కూల్కి వెళ్ళింది. అక్కడ ప్రభుని తెలుసుకుంది. మరొక టీచర్ కలిసింది, ఆమె కూడా ఈమెకు సువార్త చెప్పింది, ఈమె అంగీకరించింది.
పాపక్షమాపణ గురించి తెలియదు కానీ యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకుంది. యేసు ప్రభువును ఆమె వెంబడిస్తోందని బైబిల్ తెచ్చుకుంది. చర్చికి వెళ్ళేది అప్పుడప్పుడు. అది తెలిసి వాళ్ళ ఇంట్లో చాలా చితకొట్టేసేవారు. 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో చాలా శ్రమ అనుభవించి పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో నేను తీసుకెళ్తానేమో చర్చికి అనుకుందిట. మా ఇంట్లో కూడా బద్ధమైరం క్రైస్తవ్యం అంటే. అందుకని బాత్రూంలోనే ప్రార్థన చేసుకునేదిట ప్రతిరోజు. ప్రతిరోజు బాత్రూంలోకి వెళ్తే గంటకు కానీ వచ్చేది కాదు. గంట సేపు ఏం చేస్తావు బాత్రూంలో అంటే అది కూడా చెప్పాలా అనేది. ఆ గంట సేపు ప్రార్థన చేసేదిట, ప్రభువా నా భావన మార్చు, నా భావన మార్చు. ఆమె రహస్యంగా చేసుకున్నటువంటి ప్రార్థనకు దేవుడు 10 సంవత్సరాల తర్వాత జవాబిచ్చాడు ఆ దినం. అందుకు ఆమె సంతోషం. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. చర్చికి వెళ్ళాలనుకున్నాం. మళ్ళీ మా స్నేహితుడిని అడిగాను, చర్చికి వెళ్ళాలంటే ఏ చర్చికి వెళ్ళాలి అంటే ఎక్కడికి పోవద్దండి అన్నాడు. అదేంటంటే ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు, ప్రార్థన చేసుకోండి అని అన్నాడు. అంటే ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఒక 3 మాసాలు ప్రార్థన చేసుకున్న తర్వాత సహోదరి వరప్రసాదం, సహోదరుడు సాల్మన్ రాజు అనే కుటుంబం పరిచయమై వారు ఈ సహవాసంలో బక్సింగ్ సహవాసంలోని నర్సీపట్నంలో బక్సింగ్ సహవాసంలోని హెర్మోన్ ప్రార్థనా మందిరం అని అక్కడికి మమ్మల్ని నడిపించారు. 1999 ఫిబ్రవరి 7వ తారీఖు ఆదివారం నేను నా భార్య బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయ్యాం మేము. అక్కడ వెళ్ళేసరికి మొదటి పాట పాడుతున్నారు. మొదటిదో రెండోదో. లోపలికి అడుగు పెడుతుంటే వారు పాడుతున్న చరణం ఏంటి తెలుసా? హానికరుడ హింసకుడను, దేవదోషకుడను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా అంటుంటే ఇదేంటిది, మనం లోపలికి వస్తుంటేనే మన జాతకం చదువుతున్నారు వీళ్ళు అనుకున్నాను. ఇదేదో నా కోసమే పాడుతున్నారే అనుకున్నాను. తర్వాత అక్కడ దేవుని వాక్యం విన్నాం. దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి, దేవుని సన్నిధి అనుభవించాం. చాలా సంతోషమైంది. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉంటే చాలు అనుకున్నాం. 1999 ఫిబ్రవరి 16వ తారీఖు మంగళవారం రాత్రి బైబిల్ స్టడీ ద్వారా దేవుడు తన దాసుని ద్వారా నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. యోహాను సువార్త 3:5 మాటల ద్వారా దేవుడు నా కనులు తెరిపించాడు. నా చిరకాల వాంఛకు మార్గం కనబడింది. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు పాపివి గనుక నీకు మనశ్శాంతి లేదు. నీ పాపముల విషయమే నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను. నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను, నీ కొరకు కార్చిన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరుస్తానని ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయురన్న వాక్యం నమ్మాను. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని వాక్యం నమ్మాను. అక్కడనే మోకరిల్లాను. వారు కూడికి ముగించి బెండక్షన్ ఇచ్చేశాడు సహోదరుడు. నాకు ఈ ఫార్మాలిటీస్ ఏం తెలియవు. ఆయన బెండక్షన్ ఇచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశాను. ప్రభువా పాపిని నన్ను క్షమించు, ఎందుకంటే ఈ పాపంతో ఇప్పుడు చనిపోతే నరకానికి పోతాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు కనుక ఈ పాపాన్ని వదిలించుకోవాలని ఆతృత. వెంటనే ప్రార్థన స్టార్ట్ చేశాను. ప్రభువా పాపిని నన్ను క్షమించమని నా పాపములన్నీ ఒకటొకటిగా ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలు చూపించాడు, నేను ఒప్పుకున్నాను. నా పాపములు ఒప్పుకొనుట పూర్తిగాక మునిపే ప్రియ ప్రభు నా పాపాలు క్షమించాడు. తన రక్తంతో కడిగి నా హృదయం పవిత్రపరిచాడు. ఒక గొప్ప వెలుగు నా హృదయంలో ప్రవేశించి నా హృదయం అంతా వెలుగుమయం చేసి గొప్ప సంతోషం నా సొంతమై. ఇంటికి వెళుతూ నా భార్యతో చెప్పాను, యేసుప్రభు నా పాపాలు క్షమించాడు, చనిపోతే పరలోకానికి వెళ్తాను, నువ్వు ఇక్కడికి వెళ్తావా అని. ఇంటికి పదా అంది. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వడ్డించింది, ఆమె భోజనం చేయట్లేదు. నువ్వు తినవా అన్నాను, నువ్వు తినంది. కాదు నువ్వు తినవా అన్నాను, నోరు మూసుకుని తినంది. ఇదే మొదటిసారి ఆమె నాతో అట్లా మాట్లాడటం పెళ్ళైన తర్వాత. ఎందుకంటుందో నాకు తెలియదు. నేను తినేసాను, నాకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటే ఇంక నిద్ర వస్తే పడుకోవాలి. సరే నేను పడుకున్నాను. నాకు అర్థం కానిది ఏంటంటే యేసుప్రభు నా పాపాలు క్షమిస్తే ఈమెకు వచ్చిన నష్టం ఏంటి అది నాకు తెలియదు. సరే తెల్లవారుజాము 4 గంటలప్పుడు లేపింది. బావా లే అంది. ఏంటి ఎంత టైం అయిందంటే 4 అయింది. ఇప్పుడు ఎందుకు లేపుతున్నావు అంటే ఒక మాట చెప్తాను విని పడుకో అంది. ఏమిటంటే ఈ రాత్రి యేసుప్రభు నా పాపాలు కూడా క్షమించాడు.
దేవుడు నాతో మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. నేను వచ్చినప్పుడు మిమ్మును కాదు, మీ సొత్తును కాదు, మిమ్మును కోరుకుంటున్నానని ప్రభు నాతో మాట్లాడాడు. ఆమె తెలుగు రాదు, కోడబలుక్కుని చదవాలా. ఒరియా బైబిల్ ఆమెకు ఒరిస్సాలో ఉండేది, ఒరియా చదువుకుంది, ఒరియా వచ్చా. ప్రభు మాట్లాడుతూ పలానా తీసి చూడు అని చెప్తూ దేవుడు రాత్రి అంతా చెబితే ఆ వాక్యం తీసి, ఆ రెఫరెన్స్ చెప్తే తీసి చదువుకుంది కోడబలకు. అప్పుడు చెప్పింది, చిన్నప్పుడే బాప్తిస్మం తీసుకుందాం అనుకున్నాను, మా నాన్న తప్పించాడు. మేము పూరిలో ఉన్నప్పుడు అడిగింది బాప్తిస్మం తీసుకుంటావా అని. నేను తిట్టాను ఆమెను. ఇది మూడోసారి. అయితే అప్పుడు నాకు సత్యం తెలియదు, క్రైస్తవుని కావాలి, అదే నా ఉద్దేశం. ఇప్పుడైతే సత్యం తెలుసుకొని, నేను పాపిని, నా పాపముల కోసం యేసుప్రభు వారు మరణించి రక్తం గార్చాడు, సమాధి గెలిచి తిరిగి లేచాడు ఎరిగి నా పాపములు ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలు క్షమించాడు, తన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచాడు. ఇప్పుడు చనిపోతే నీకంటే ముందు పరలోకంలో ఉంటాను అని ఇప్పుడు పడుకోనన్నది. ఎంత కృపగలిగిన, కనికరం, జాలి, దయ కలిగిన దేవుడు. 20 సంవత్సరాలు నేను ప్రభువుని హింసించాను. నా భార్య బాధ ఏమిటంటే, వాడు 20 సంవత్సరాలు నిన్ను హింసించాడు, 20 సంవత్సరాలు నీకోసం నేను హింస అనుభవించాను, నన్ను వదిలేసి మొదట వానికి రక్షణ ఇస్తావా? అది ఆ ఉద్దేశం. దేవుని చిత్తం అట్లా ఉన్నది. కానీ ఒకే రాత్రి ప్రభువు మమ్మల్ని ఇద్దరిని, నన్ను నా భార్యను, క్రొత్తగా జన్మించిన తన బిడ్డలుగా చేసి అంగీకరించాడు. ఈ ఘోర పాపిని తనకు కుమారునిగా అంగీకరించాడు. ఉదయం లేచి ఇద్దరము ప్రభువును స్తుతించి ఆరాధించాం. తర్వాత మా పెద్ద చెల్లెలు, ఆమె కోసం ప్రార్థన చేశాం. మేము మా ఇంట్లో ఎవరిని బలవంతం చేయలేదు. ఒక నెలవాళ్ళు మేము వెళ్ళిన తర్వాత ఆమె కూడా వచ్చింది మాతో పాటు. దేవుని వాక్యం విన్నా. అది లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. భూలోకంలో ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎదుట గొప్ప సంతోషం కలుగునన్న వాక్యంతో ఆమె ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది ప్రభుని అంగీకరించింది, పాపంలో ఒప్పుకుంది. మేము ముగ్గురం బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాము. నా పేరు అబ్రహాంగా మార్చారు, నా భార్య పేరు మాధవి, ఆమె పేరు శారాగా మార్చారు. ఈ 2 పేర్లు ముందే చెప్పేశారు మాకు. మా చెల్లి పేరు నాగేశ్వరి. ఏం పేరు పెడతారంటే ఇంకా డిసైడ్ చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు. మరి నేను అడగొచ్చా అంటే మీరు అడగకూడదని అన్నారు. సరే అయిపోయింది. నేను అనుకున్నా మెర్సీ అని పేరు పెడితే బాగుండు అనుకున్నాను. అయితే వాళ్ళు హస్త నిక్షేపణ ముందు వాగ్దానాలు ఇస్తూ మార్చిన పేర్లు చెప్తున్నారు. మా ఇద్దరు పేర్లు చెప్పేశారు. మా చెల్లి దగ్గరకు వచ్చేసరికి నాగేశ్వరి, మార్చబడిన పేరు మెర్సీ అన్నారు. అప్పుడు అనుకున్నా, ఓహో ఈ దేవుడికి ఏం చెప్పుకోక్కర్లేదు, మనసులో అనుకుంటే చాలు ఈ దేవుడు అన్ని చేస్తాడన్నమాట. అది మొట్టమొదట ప్రభుతో నాకు ఉన్నటువంటి గొప్ప అనుభవం. తర్వాత ముగ్గురం బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాం. మా క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. అదైన తర్వాత మా చెల్లికి పెళ్లి సంబంధం వచ్చింది. కొద్దిగా విస్తారంగానే చెప్పేలాగా ఉన్నాను, కాస్త ఓపికగా వినండి. మా చెల్లికి పెళ్లి సంబంధం వచ్చింది. మళ్ళీ ఒక బ్రాహ్మణుడు సంబంధం వచ్చింది. నేను ఇవ్వమని చెప్పేశాను. కానీ వాళ్ళు పదే అడుగుతూ ఉన్నారు. ఆఖరికి దేవుని చిత్తం కనుక్కోవాలని చెప్తుండేవారు మా దగ్గరకు వచ్చిన సహోదరులందరూ, వర్తమానికులు. దేవుని చిత్తం ఎట్లా కనుక్కోవాలో తెలియదు. అప్పుడే కదా మారు మనసు పొందింది. సరే ప్రభు, ఇది నీ చిత్తమా కాదా ఎట్లా తెలుస్తుంది? సరే ఒక ఫోటో తీయిద్దాం. ఆ ఫోటో చూసి వాడు ఇష్టపడితే ఇష్టపడినట్టు, ఫోటో చూసి వద్దంటే వద్దన్నట్టు. ప్రభు ఇక ఇదే నీ చిత్తం అని అనుకున్న ఫోటో తీయించారు. ఆ ఫోటో నాకే నచ్చలేదు, మా చెల్లి నాకే నచ్చలేదు. ఆ ఫోటోలో దెయ్యంలా పడింది. ఆ ఫోటో చూసి కాదంటాళ్లే అనుకున్నాను. ఆ ఫోటో నా దగ్గరే పెట్టుకుని ఊరుకొని తిరుగుతూ ఉన్నాను. ఓ రోజు ఆయన హైదరాబాద్లో ఉంటాడు, మేము నర్సీపట్నంలో ఉంటాం, వైజాగ్ జిల్లా. ఆయన వచ్చాడు అక్కడికి, వాళ్ళ అక్క వాళ్ళు అక్కడ ఉండేవారు. అయితే అక్కడికి వచ్చాడు, మా కౌరు పెట్టారు, వెళ్ళాను, ఫోటో చూపించాను, చూశాడు. ఓకే సార్ అని అన్నాడు. మరి అమ్మాయిని చూస్తావా అంటే అక్కర్లేదండి అని అన్నాడు. అప్పటికి తెలిసిన విషయం ఏమిటంటే ఆయన చైన్ స్మోకర్. ఆ మాట మాత్రం చెప్పాడు, నేను చైన్ స్మోకర్ నండి. అంటే సిగరెట్ ఇంకా అంటించి దానికి మళ్ళీ మరొకటి కూడా అంటిస్తాడు, ఎప్పుడు వెలుగుతుండాల సిగరెట్. సర్లే అనుకున్నాను, ఇది ఎట్లనో అయ్యేది కాదులే, వాడు ఏమైతే నాకేమని. ఆయన వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత నా భార్య ఫోన్ చేసింది, ఏమయ్యా మా మరదల సంగతి ఏం చేసేవారంటే, మా ఆడబడుచు సంగతి ఏం చేసేవాడు. ఏమండి మీ ఆడబడుచు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అన్నాడు. ఆ సాయంత్రం నేను పోయి అడిగాను,
ఏమయ్యా నువ్వు మా అమ్మాయిని చూడలేదు, ఏం లేదు, మా చెల్లిని నువ్వు ఎట్లా చేసుకో? లేదండి, నేను ఫోటో చూశాను కదా, కన్ఫర్మ్ నేను చేసుకుంటాను, ఇక చూడాల్సిన పని లేదు, మనం అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మీ అమ్మాయిని నేను చూస్తా అన్నాడు. సరే అని అనుకున్నాం. ఏవో మాట్లాడుకున్న కొన్ని విషయాలు. ప్రధానం అంటే సరే ప్రధానం అనుకున్నాం. ప్రధానం అంటే ఏం లేదు, ఉంగరాలు మార్చుకున్నారు అంతే, ఇంకా అక్కడ ఎవరు లేదు, ఏం లేదు. ప్రధానానికి మా అత్తగారిని పిలిచాను. ప్రధానం అయిపోయింది. తర్వాత మా అత్తగారు అంది, ఒరే నువ్వు మోసపోయేవరు అంది. ఏంటి మోసపోయానన్ను? వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. అప్పుడు తెలిసింది డ్రంకర్డ్. శుక్రవారం నుంచి సోమవారం వరకే తాగుతాడు, ఇక ఎప్పుడు తాగడు. తరువాత డ్రగ్ అడిక్ట్, మత్తు పదార్థాలు బానిస అయిపోయాడు. అది వేసుకోకపోతే పావు గంట ఆలస్యం అయితే ఒళ్ళంతా చెమటలు పట్టి వణికిపోతాడు మనిషి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా ప్రభు దగ్గర పోయాను. ప్రభా, పెళ్ళి నువ్వు చేస్తున్నావా, నేను చేస్తున్నానా? ఒకవేళ నువ్వే పెళ్లి చేస్తున్నట్లయితే ఆయనకు మారుమనసు ఇస్తావా? ఒకే అధ్యాయంలో నుంచి ఈ మాటలు నాకు చెప్పు ప్రభువా అనంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15వ వచనం నుంచి ప్రభు మాట్లాడాడు. నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని, అతడి మార్గం తేజరిల్లు, నా యొద్దకు రండి, నా మాట ఆలకించడు. నా ప్రశ్నలన్నిటికీ అక్కడే సమాధానం ఉంది. నేను పిలిచాను, రప్పించాను, అతడి మార్గం తేజరిల్లుతుంది. ఇద్దరికి పెళ్లి చేసేసాను. క్రిస్టియన్ పెళ్లి కాదు, హిందూ పెళ్లి కాదు, ముస్లిం పెళ్లి కాదు, రిజిస్టర్ మ్యారేజ్ కాదు. ఇలా టేబుల్ ఒకటి వేసాం, ఒక హాల్ తీసుకొని టేబుల్ ఒకటి వేసాం, దండలు మార్చుకున్నారు. ఆయన మంగళసూత్రం కడతా అన్నాడు. సరే కట్టుకో, అక్కడ మంత్రం తంత్రం ఏమి ఉండదని చెప్పాను. ఎందుకంటే మా వైపు అందరూ పంతులే బ్రాహ్మణులే, వాళ్ళ వైపు అందరూ బ్రాహ్మణులే, మేము ఒక్కడమే విశ్వాసులు. ఇక అంతా వాళ్ళ మాట చెల్లుతోంది. పంతులు ఉండడు, పురోహితుడు ఉండడు, మంత్రం ఉండదు, ఏముండదు. నువ్వు కట్టుకుంటే తాడు కట్టుకో, దాని సంగతి తర్వాత చూద్దామని. సరే ఆయన తాడు కట్టాడు. ఒక ముడి ఆయన వేసాడు, మిగతా 2 ముళ్ళు అక్కేసింది. ఎందుకంటే ఈయనకి చేతులు వణుకుతున్నాయి. పెళ్ళి అయిపోయింది. చప్పట్లు అంటే అందరూ చప్పట్లు కొట్టారు. మా ఆఫీసర్ గారు ఇట్లా చూస్తున్నాడు. మర్నాడు అడిగాడు మా ఆఫీసర్ గారు, కోటేశ్వరరావు, విచిత్ర వివాహం అంటే సినిమాలో చూశాను, కథల్లో చదివాను, నిన్న ప్రాక్టికల్గా చూపించేవయ్యా. ఒకవేళ వాడు వదిలేస్తే ఏం చేస్తావు అని అన్నాడు. యేసుప్రభు అండి, పెళ్లి చేసింది నేను కాదు, ఆయన చూసుకుంటాడు అన్న. ఆయన అన్నాడు, నీది ఫెయిత్ అనుకోవాలా, విశ్వాసం అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా, ఏమో అర్థం కావట్లేదయ్యా అని అన్నాడు. సెప్టెంబర్ 12 పెళ్ళయింది 99లో. అక్టోబర్ 23న ఆయన మారుమనసు పొందాడు. నెల 11 రోజులు ప్రభు దగ్గర మోకరిల్లాడు. ప్రభా, ఈ పాప జీవితం నాకు అసహ్యం వేస్తోంది, నన్ను క్షమించు. సువార్త చెప్తూనే ఉన్నాం ఆయనకు. ఇటు వెళ్ళిపోతుంది అని అన్నాడు. ఏదో లోపలికి వెళ్ళింది, ఆయనలో కార్యం జరిగింది. ప్రభు దగ్గర తన పాపస్థితిని ఒప్పుకున్నాడు. ప్రభు ఆయన పట్టుకున్నాడు. ఆయన మారుమనసు పొందాడు. ఆ క్షణం నుంచే సిగరెట్లు, తాగుడు, ఈ మత్తు పదార్థాలు అన్నీ పోయాయి. పర్ఫెక్ట్గా అయిపోయాడు. ఆ తర్వాత మా చిన్న చెల్లెలు, వారు కూడా మారుమనసు పొందారు. వారు కూడా బాప్తిస్మాలు తీసుకున్నారు. మా చిన్న చెల్లెలు కూడా ప్రభు తర్వాత అంగీకరించారు. ఇట్లా మా క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. ప్రభు అన్నాడు, నీకు మనశ్శాంతి ఇస్తే నా కోసం బతుకుతానన్నావు కదా, ఇప్పుడు నీకు మనశ్శాంతి ఇచ్చాను, నా సేవ చెయ్యని అన్నాడు. సేవ అంటే ఏమిటి తెలియదు. మళ్ళీ మా బ్రదర్స్ని అడిగితే అక్కడ మాకు సేవకుడు లేడు. అదంతా గందరగోళం పరిస్థితి. మనం చేస్తున్న సేవే గొప్ప సేవ అండి అని అన్నారు వాళ్ళు. సరే అనుకుని ఊరుకున్నాను. ప్రభు ఊరుకోవట్లేదు. చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. నేను లోబడలేదు. నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. కుడివైపు ఎడంవైపు అంతా కూడా చాలా బలహీనం అయిపోయాను. తర్వాత హైపర్ టెన్షన్ స్ట్రోక్ వచ్చింది. బీపీ 180/130, 200/130 అయిపోయింది. ఇటు బతకడు, చనిపోతాడని చెప్పాడు డాక్టరు. ఒకడు బతికితే పిచ్చివాడు అయిపోతాడని అన్నాడు. అయితే బతికాను. కాళ్ళు ఇంత వాచిపోతాయి, ఒళ్ళంతా వాచిపోయింది, ఆరోగ్యం పాడైంది. ప్రభు నన్ను సంధిస్తూ ఉన్నాడు, నా సేవ చేయమని అడుగుతూ. కానీ నేను ఇంకా వాయిదా వేస్తున్నాను, ఎందుకంటే నా సమస్యలు నాకుంది. ఒకసారి ఒక మే నెల నా భార్య పుట్టింటికి వెళ్ళింది పిల్లల్ని తీసుకుని సెలవుల్లో. నేను ఒక్కడనే ఉన్నాను. ఆఫీసు మాది 3వ అంతస్తులో ఉంటుంది. మే నెల ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. భోజనానికి హోటల్కి వెళ్ళాలి, రిక్షాకి వెళ్ళటానికి అవకాశం లేదు, నడుచుకుని వెళ్ళాలి. అంత ఎండలో ఈ వాచిపోయిన కాళ్ళతో నడవటం కష్టం. ఏం చేద్దామా అని చూస్తున్నాను. మా ఆఫీస్ స్టాఫ్ అంతా భోజనాలకు వెళ్ళిపోయారు. నా రైటింగ్ ప్లాంక్ ఉండేది నా దగ్గర. ఆ రైటింగ్ ప్లాంక్ మీద ఆ సంవత్సర వాగ్దానాల స్టిక్కర్ అంటించింది.
దానిలో మధ్యవాక్యం యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని. అది చదివి అనుకున్నాను, యేసుప్రభువా ఈ మాట నమ్ముతున్నాను. పగటిలో మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఈనాడు ఉన్నావు నమ్ముతున్నాను. నువ్వు గనక మేఘం ఇస్తే నేను పోయి భోజనం చేసి వస్తా ప్రభువా అనుకో. నువ్వు కిందకి రా, మేఘం ఇస్తా అన్నాడు ప్రభు. ఆఫీసు కిందకి 3 అంతస్తులు దిగి రోడ్డు మీదకి వచ్చాను. ఒక మేఘం వచ్చి సూర్యుని ఆపింది. చల్లగా ఉంది వాతావరణం. హోటల్ వరకు పోయాను, భోజనం చేశాను. మళ్ళా చూస్తే మళ్ళా ఎండ చాలా ఎక్కువగా ఉంది, తీవ్రంగా. ప్రభు ఇందాక నీరసం, ఇప్పుడు భక్తాయాసం, అసలు పోలేను. మళ్ళీ మేఘం ఇస్తే వెళ్తానంటే మళ్ళీ రోడ్డు మీదకి రమ్మన్నాడు ప్రభు. రోడ్డు మీదకి రాగానే కారు మేఘం ఊరంతా కమ్మింది. ఊరంతా మేఘం కమ్మేసింది. కారు మేఘం నల్లగా అయిపోయింది. వాతావరణం అంతా చీకటి పడినట్టు అయిపోయింది. తూనీగలు ఎగురుతున్నాయి, చల్లటి గాలి వీస్తోంది, చెమట ఆరిపోయింది. అందరూ పైకి చూసి ఆహా ఆహా అనుకుంటున్నారు. నేను అనుకున్నాను, నేను అడగటం ఏంటి, అందరు ఆహా ఆహా అనుకోవటం ఏంటి? ఇది ఒకటి. తర్వాత ఆ నర్సీపట్ల 32 చర్చిలు ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు ఇంకెక్కువ ఉంటాయి. అయితే ఆ 32 చర్చిలు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతమంది సేవకులు ఉన్నారు? ఎవరు అడిగారో ఎందుకు వచ్చిందో మేఘం, నా విశ్వాసం ఎంత, నేను అడిగితే ఏమొస్తుంది అని అనుకుంటూ ఆఫీస్ వరకు నడుచుకుంటూ వచ్చాను. అప్పుడు అనుకున్నాను, యేసుప్రభువా నేను అడిగితేనే మేఘం ఇచ్చినట్లయితే, నేను 3 అంతస్తులు ఎక్కి బాల్కనీలోంచి చూసినప్పుడు ఈ ఊరు పొలిమేరలు ఎక్కడ మేఘం ఉండకూడదు. ఒకవేళ నేను అడిగితే కాకుండా దాని ఇష్టానికి, నీ ఇష్టానికి ఇచ్చినట్లయితే అది అట్లనే ఉండని అని అనుకుని ఆ 3 అంతస్తులు ఎక్కి బాల్కనీలను చూసేసరికి మేఘం ఊరు పొలిమేరల్లో ఎక్కడా లేదు. ప్రేమైన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు పైబడి నన్ను ఆ రైతుగా అడిగినప్పుడల్లా మేఘం ఇచ్చి నడిపిస్తూ వచ్చాడు. ఇదంతా కేవలం నన్ను బలపరచడానికి, తన సేవ కోసం. ఇట్లా కొన్ని సంఘటనలు జరిగిన తరువాత ప్రభు నన్ను బలపరిచి తన సేవ కోసం ఉద్యోగానికి రాజీనామా చేయటానికి కృపనిచ్చాడు. 2001 సంవత్సరం నవంబర్ నెల 15వ తారీఖున నా ఉద్యోగానికి నేను రాజీనామా చేయగలిగాను. తర్వాత సేవకు వచ్చేసాను. సేవకు వచ్చినప్పుడు చాలామంది వచ్చారు మాతో కలిసి సేవ చేయమని, వేరే వేరే డినామినేషన్. ప్రభుకు హెబ్రోన్కి వెళ్ళమన్నాడు, హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత జీటీ గారు, ఫిలిప్ గారు ఉన్నారు. వారు నా సాక్ష్యం తెలుసుకున్నారు, నన్ను కొన్ని ప్రశ్నలు వేశారు, మాట్లాడారు. సేవా తర్ఫీదు కోసమని తిరుపతి పంపించారు. అక్కడ దైవప్రసాద్ అన్న ఉండేవాడు అప్పుడు. అక్కడ ఒక 3 నెలలు తర్ఫీదులో ఉన్నా. ఆ తర్ఫీదు అయిపోయిన తర్వాత నన్ను శ్రీకాకుళం సేవకు పంపారు. చిన్న చిన్న అనుభవాలు చాలా ఉన్నాయి వీటన్నిట్లో, చెప్తే సమయం చాలదు. అందరికీ ఉంటాయి సేవలో, అందరికీ అనేక రకాల అనుభవాలు ఉంటాయి, విశ్వాసంలో కూడా ఉంటాయి. శ్రీకాకుళంలో సేవలో ఉన్నప్పుడు నేను 2-3 అనుభవాలు చెప్పి ముగిస్తాను. క్రైస్తవ జీవితంలో అనుభవాలు. శ్రీకాకుళంలో సేవలో ఉన్నప్పుడు ఒకరోజు ఉపవాస ప్రార్థన, స్త్రీల మధ్య ఉపవాస ప్రార్థన. మాకు ఇంట్లో కూడా ఉపవాసమే, ఏం లేదు. నా భార్య ఏం చేసింటే గిన్నెలన్నీ శుభ్రంగా నీట్గా కడిగేసి తుడిచేసి వాటన్నిటిని బోర్లు వేయకుండా మామూలు పెట్టి మూతలు పెట్టి ఉంచింది. అంటే అన్నీ వండుకున్నారన్నట్టు. ఒక అక్కగారు లోపలికి వచ్చి మూతలన్నీ తీసి చూసింది ప్రార్థన అవుతుంటే, అన్నీ ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ అట్లనే పెట్టేసి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరితో చెప్పింది, ఎవరో మనం ఇళ్ళకి వెళ్ళక్కర్లేదు, ఇవాళ శారక్క మనకి బిర్యానీ వండింది, అందరికి ఇక్కడ బిర్యానీ పెట్టేస్తుంది, తినేద్దాం అంతే. అంటే మాకు తిండి లేకపోతే ఆమెకు సంతోషం. అయితే వాళ్ళందరూ నిజం అనుకుని అవునా అక్క, అవునా అక్క అంటున్నారు. ఈమె నా నా భార్యకి చాలా బోళా మనిషి, తెలియదేమి. కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఈమె. వెంటనే వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు తల దించుకొని అందరూ వెళ్ళిపోయారు. ఈమె మాత్రం బిర్యానీ బిర్యానీ అనుకుంటూ వెళ్ళిపోయింది. ఆయన ఆశ్రయించే వారికి సిగ్గు కలగదు. 1 గంట తర్వాత నా భార్య చెప్పింది ఇట్లా ఇట్లా జరిగిందంటే సర్లే వదిలే అన్నాను. 1 గంట తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరో మాకు తెలియదు. ఆ పక్కన మా విశ్వాసులు ఉంటారు, మా సంఘ విశ్వాసులు. వీళ్ళు కూడా విశ్వాసులే, వేరే డినామినేషన్కి వెళ్తారు. ఆయన ఒక ఆర్టీసీలో ఏదో పని చేస్తుంటాడు. ఇంత పెద్ద క్యారేజ్ పట్టుకుని వచ్చాడు. అయ్యగారు వందనాలు, క్షమించాలి అనుకుంటూ వచ్చాడు. ఏమైందనంటే ఈ క్యారేజ్ తెచ్చినందుకు క్షమించమన్నాడు. ఎందుకు తెచ్చామరంటే 2 క్యారేజీలు తెప్పించామండి, ఎవరో వస్తున్నారని.
వాళ్ళు తినేసి వచ్చారట. ఒక క్యారేజ్ మాకు ఖర్చు అయింది, ఇది ఉండిపోయింది, నా భార్య బలవంతం చేసింది మీకు ఇచ్చిరమ్మని, అందుకనే తీసుకొచ్చినందుకు క్షమించండి, దయచేసి తీసుకోండి అని అన్నాడు. ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడు, నేనే పంపాను, తీసుకో అన్నాడు. తీసుకున్నాం. ఏముంది తెలుసా అందులో? బిర్యానీ, చికెన్ బిర్యానీ. అది కూడా ఎక్కడి నుంచి? 5 స్టార్ హోటల్ నుంచి వచ్చింది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏలియా కాకుల చేత ఆహారం పంపిన దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు. అందుకే ఈ మాట చెప్తాను. ఏలియా దేవుడు, భక్సింగ్ గారు దేవుడు, మన దేవుడు, నా దేవుడు. అర్థం చేసుకో. ఇట్లాగే ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో కొంతకాలం సేవలో ఉన్నాం. అక్కడ చాలా సమస్యలు, కఠినమైన ఇరుకైన సమస్యలు గుండా పోవలసి వచ్చింది. ఓసారి ప్రభుని అడిగాను, ప్రభువా నాకు మళ్ళీ మంచి రోజులు ఇస్తావా అన్నాను. ఇస్తాను అన్నాడు. నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. ఏం కావాలి అన్నాడు. ఇప్పుడు 12 అయింది మధ్యాహ్నం, 2 గంటల లోపు వర్షం పడాలి, వర్షం నా ఎదురుగా పడాలి, ఊర్లో ఎక్కడ పడకూడదు అని అడిగాను. ఈ మాటలు మీలో ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు. అడిగాను, ఊరుకున్నాను. ఈ లోపల వేరే పాస్టర్ గారు ఒక ఆయన వచ్చి, బ్రదర్ నేను ఒక టీవీఎస్ బైక్ కొనుక్కుంటాను, ఆ షోరూమ్ వాడు మీకు తెలుసు కదా, పదండి మాట్లాడండి అంటే వెళ్ళిపోయాను. అక్కడ ఆ వ్యవహారం అంతా అయ్యేసరికి నేను ఆ టీవీఎస్ షోరూమ్ బయట షోరూమ్ వైపు తిరిగి కూర్చున్నాను. నా వీపు మీద 4 చినుకులు పడ్డాయి, నీళ్లు పడ్డాయి. ఎవరయ్యా నీళ్లు చల్లుతున్నారు అన్నాను. ఇక్కడ ఎవరున్నారు సార్ అంటాడు. మళ్ళీ నీళ్లు పడ్డాయి. నీళ్ళు ఎక్కడ పడుతున్నాయని అప్పుడు లేచి బయటకు వచ్చి చూశాను. అంటే గుమ్మంలో నుంచి వెనక్కి తిరిగి ఆ వీపు రోడ్డు వైపు చూస్తే, ఆకాశంలోకి చూస్తే ఒక మేఘం నన్ను చూసి నవ్వుతూ ఉంది. నేను అట్లా చూసేసరికి ఆ మేఘంలో నుంచి ఒక్కసారి ఒక జల్లు నా మీద, ఆ గుమ్మం మీద పడింది. అంతే. ఈయన బైక్ తీసుకున్నాడు. ట్రైల్ వేసి వస్తావా అంటే వేసి వస్తా అన్నాడు. ఊరంతా తిరిగిరా, ఎక్కడైనా వర్షం పడితే చెప్పాను నన్ను. ఊరంతా తిరిగి వచ్చాడు. ఎక్కడైనా వర్షం పడిందంటే ఎక్కడ పడలేదన్నా వర్షం అని. ఇక్కడ పడింది. గిద్యోను దేవుడు నా దేవుడు, మన దేవుడు. కనుక బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఈ దినం సజీవుడు. అందుకనే ప్రభు చెప్పాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, ఇదిగో మృతుడినైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఈ ప్రభువు మన మధ్య సజీవుడుగా ఉన్నాడు. బైబిల్లో ఆ దినాల్లో జరిగిన కార్యాలు నమ్మితే మనపక్షంగా కూడా జరుగుతాయి. యోహాను 11:40లో చెప్తాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. తర్వాత ఉయ్యూరులో సేవ చేశాను. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 5 సంవత్సరాలు ఉన్నాము. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ మర్నాడు యూత్ రిట్రీట్ ఉంది మాకు. ఇప్పుడు నాకు గుండెలో చాలా పెద్ద దడ. మా కూతురుని అడిగితే చెప్పింది, నాన్న ఎడమవైపు అంతా నల్లగా అయిపోయావు, మొఖం దగ్గర నుంచి కాలు వరకు నల్లగా అయిపోయిందంట బాడీ అంతా. నా దగ్గర ఏదో మాత్రం ఉంటే నాలుగు కింద పెట్టుకున్నాను, ఊరుకున్నాను. మర్నాడు యూత్ రిట్రీట్ ఉంది. ఇప్పుడు నేను ఏమనంటే ఐసీయూలో పెడతారు, ఇక ఏం అయ్యేది కాదు అని సైలెంట్గా ఊరుకున్నాను. ప్రభు కృప చూపాడు, అది అట్లనే తగ్గింది. 15 రోజుల తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు టెస్ట్ చేసి 2 వెయిన్స్ బ్లాక్ అయిపోయాయి అన్నాడు. 2 వెయిన్స్ బ్లాక్ అయిపోయాయి, ఇప్పటికి బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఆ రోజు నీ గుండె ఆగిపోయి మళ్ళా పనిచేసింది అని అన్నాడు. నీ దేవుడు నీకు అలా బతికించాడయ్యా అని. దాన్ని బైపాస్ సర్జరీ చేయాలని అన్నారు. బై లేదు, పాస్ లేదు, మన దగ్గర ఎప్పుడు ఒకటే. దానికి ₹1,00,000 తీసుకురామన్నారు. ఎడని తెస్తాం. ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. యాంజియోగ్రామ్ చేస్తానని అన్నాడు. యాంజియోగ్రామ్ చేసి దానిలోనే ఆయన ఏదో ట్రీట్మెంట్ చేశాడు. ఆ 2 వెయిన్స్ క్లెన్స్ చేశాడు, కడిగి పడేశాడు. దేవుని దయ. మరలా సంవత్సరానికి మరలా హార్ట్ అటాక్ వచ్చింది. ఈసారి మరి తీవ్రంగా భయంకరంగా వచ్చి ప్రతి కీలు కూడా నొప్పెడుతూ ఉన్నది. విపరీతమైన నొప్పి. ఇక నేను కింద దొర్లుతూ ఉన్నాను, తట్టుకోలేకపోతుంటే ఆ వీధిలో కార్ డ్రైవర్ ఉంటే ఆ కారులో నేను తీసుకుని వస్తూ ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళాను. నన్ను చూస్తున్న డాక్టర్కి హాస్పిటల్ లేదు, వేరే డాక్టర్ గారికి చెప్పాడు. ఆయన జిమ్లో ఉన్నాడు, ఆయన వేరే డాక్టర్ గారికి చెప్పాడు. ఇదంతా అయ్యి నన్ను హాస్పిటల్లో ఐసీయూలో పెట్టేసరికి 2 గంటలు పట్టింది. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 2 గంటలు పట్టింది విజయవాడలో. ఆ తర్వాత వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ పెద్ద క్లాట్ వచ్చిందిట, అది కరిగి నొప్పి తగ్గింది. అయితే ఈ సమయం అంతా ఒక 2 పెద్ద చేతులు నా వీపు వెనుకని ఇట్లా నన్ను పట్టుకున్నాయి. ఇది వాస్తవం చెప్తా ఉన్నా.
ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఈ నొప్పి నాకు తగ్గిపోయినంత వరకు ఈ చేతులు నన్ను విడిచిపెట్టలేదు. ఆ చేతుల్లోనే నేను ఆ బాధను భరించగలుగుతూ వచ్చా, మర్చిపోగలుగుతూ వచ్చా. కనుక చూడమో నా అరచేతుల్లో నేను చిక్కుతున్నానన్నవాడు, ముదిం వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటున్నానన్నవాడు ఈనాడు మన పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు. ఆ తర్వాత ఉయ్యూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి నర్సీపూడి అనే చిన్న విలేజ్కి పంపారు, ప్రేమతో పంపారు మన నాయకులు, హెబ్రోన్ నాయకులు. ఎక్కడికి పంపుతున్నారు అని అంటే సంతకం పెట్టిన వాళ్ళకి ఒక్కడికి తెలియదు ఆ ఊరు ఎక్కడుందో. ఆ ఊరు పేరు తెలియదు, ఊరు తెలియదు, సంతకాలు మాత్రం పెట్టారు అందరు. ఎక్కడికి పంపుతున్నారు అంటే అరే ఎక్కడికి పంపుతున్నావు ఆయన ఎవడికి తెలియదు. అంటే నేనంటే అంత ప్రేమ. అక్కడ మెడికల్ స్టోర్ లేదు, డాక్టర్ లేడు, నా ఆరోగ్యం పాడైపోయింది, నా భార్య ఆరోగ్యం పాడైపోయింది. సిటీకి వేయండి అని చెప్పి అడిగినందుకు అక్కడ పంపారనమాట. మెడికల్ స్టోర్ లేదు, డాక్టర్ గారు లేడు, తర్వాత రోడ్డు ఉంది కానీ బస్సు లేదు. ఆ ఊరు నుంచి రాజమండ్రికి 25 కిలోమీటర్లు ఆటోలో రావాలంతే, అది కూడా కిరాయి కట్టించుకుంటేనే వెళ్ళటం అవుతుంది. అక్కడికి వెళ్ళాము. ప్రభు మాకేం తక్కువ చేయలేదు. నేను 105 కేజీలు అయిపోయినప్పుడు ఆ వాతావరణంకి గోదావరి కాలువ, కొబ్బరి చెట్లు, పచ్చని పైర్లు, ఆ వాతావరణం కావాలి బహుశా మళ్ళీ 80 కేజీలు అయిపోయాను. ఆరోగ్యం వచ్చింది. అయితే ఒకరోజు రాత్రి 11 గంటలకు మరలా హార్ట్ పెయిన్ వచ్చింది. శరీరం అంతా నొప్పులు, తట్టుకోలేకపోతున్నాం, మాట కూడా రావట్లేదు, ఏడుపు వస్తుంది, ఏడుస్తున్నాను, మూలుగుతూ ఏడుస్తున్నాను. నా భార్య పక్కనే చూస్తోంది, బాడీ అంతా కవళికలు మారిపోయాయి. ఆమె ఏమీ చేయలేక దిగాలుగా చూస్తోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మాది. కొద్దిసేపు బాధపడుతూ ఉన్నాను. మా ఇంటి అది పెంకుటిల్లది, మందిరం పైన గాడ్ సర్వెంట్ పోర్షన్ ఒక చిన్న పెంకుటి. దాని లోపల ఒక వేడి ప్రారంభమైంది సీలింగ్ దగ్గర. ఆ వేడి అలాగ కిందకి దిగిన వేడి నా పక్కంతా పరుచుకుంది. ఆ వేడి నన్ను తాకింది, తల మొదలుకొని మొత్తం కాళ్ళ వరకు ఆ వేడి నన్ను తాకింది. అంతే, ఈ ఉన్న నొప్పులన్నీ పోయాయి, పూర్తి ఆరోగ్యం వచ్చేసి. బైబిల్లో ఉన్న స్వస్థపరిచిన దేవుడు ఈ దినం కూడా సజీవుడుగా ఉన్నాడు. ఆయన నన్ను స్వస్థపరిచాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ దేవుడు ఎంతైనా నిజమైన దేవుడు. ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి వరుసగా నేను మామూలుగా ఇయర్లీ చెకప్కి వెళ్తాను. నవంబర్ నెలలో డాక్టర్ ఒకటే చెప్తున్నాడు, యు ఆర్ హ్యావింగ్ హెల్దీ హార్ట్, నీకు ఆరోగ్యమైన గుండె ఉందయ్యా అని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు గుండె జబ్బే లేదు. అర్థమైందా? ఎటువంటి దేవుడు ఈయన. కనుక సమస్యలు ఉన్నాయి. నేను చేసిన తప్పులకి నన్ను శిక్షిస్తున్నాడు, సరి చేస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. తప్పిపోయినప్పుడల్లా తప్పిపోవడం అంటే పెద్ద పెద్ద పాపాలేవి చేసి కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన చిత్తం కనుక్కోలేకపోతే ఏదన్నా తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. కానీ మమ్మల్ని విడిచిపెట్టలే. 2 పిల్లలు, వారికి వివాహాలు అయ్యే, వారి కుటుంబాలు వారికి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో సేవలో ఉన్నాం. ఇంకా అనేకమైన అనుభవాలు ఆ జీవితంలో. ప్రతినిత్యము ప్రభు మాకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రభువు నాకు సహాయకుడు, ఈ మాట ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇటువంటి అనుభవాలు చాలామందికి ఉంటాయి. అయితే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఎవరైనా గనక ఈ ప్రభువును సందేహిస్తూ ఉన్నట్లయితే, ఏమో దేవుడు ఉన్నాడో లేదో, మతం మారిపోయాం, యేసుప్రభు దగ్గరకు వచ్చాం, చాలామంది ప్రార్థన చేయటం విన్న, ప్రభువా నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే సాయం చేయని ప్రార్థన చేసే అమాయకులు ఉన్నారు. ఆయన ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, ఆత్మరూపిగా ఉన్నాడు. ఏ సమస్యనైనా ఆయన పరిష్కరించగలడు. పరిష్కరించలేని సమస్య బైబిల్లో లేదు. బైబిల్ పరిష్కరించలేని సమస్య ఏదీ లేదు. బైబిల్ సమాధానం చెప్పలేని ప్రశ్న కూడా ఏదీ లేదు. బైబిల్ చూపలేని దారి కూడా ఏదీ లేదు. ఈ దేవునికి సమస్తం సాధ్యం. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు, మోషే దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, అపొస్తలుల దేవుడు, భక్సింగారు దేవుడు, నా దేవుడు. ఆ దేవుడే మీ దేవుడు. అర్థమవుతుందా? వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారు అనుభవించి ఉండొచ్చు, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం అనుభవిస్తాం. ఆయన నమ్మిన వారికి
నీవు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన రీతిని మనం నమ్మితే సమస్తం అనుపక్షంగా చేసేటటువంటి గొప్ప దేవుడు ఆయన. కనుక దయచేసి ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే ఈ ప్రభువుని గురించి సందేహాలన్నీ విడిచిపెట్టండి. ఈయన తప్ప వేరే దేవుడు లేడు. ఈయన ఒక జీవిత కాలానికి సరిపోయినటువంటి దేవుడు. తక్కినదంతా ఈయనొక్కడే దేవుడు, తక్కినదంతా మాయా అంతే. యేసు ప్రభు తప్ప తక్కిన దైవము, దేవతలు, దేవుళ్ళు అనిపించేదంతా మాయా, అసత్యము. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను, పుస్తకాలు చదివి చెప్పట్లేదు. కనుక క్రైస్తవులు అనిపించుకుంటున్న వారు కూడా పైన ఏమో ఉందని భ్రమపడవలసిన పని లేదు. ఇక్కడ ఏమీ లేదు. కొంతమంది పిల్లలు పుడితే నల్లతాళ్ళు కడతారు, కాటిక చుక్కలు పెడతారు కాళ్ళకి, బొట్లకి, అక్కడ ఇక్కడ. వాటిలోనే ఉంటే దయ్యాలు, మీకు తెలియదేమో. దయ్యాలు ఆ జుత్తుల్లో నుంచి వస్తాయి. ఒక ఆమె విగ్గు పెట్టుకుని వచ్చిందట, ఆమెకి దయ్యం పట్టిందట. మార్టిన్ గారి గురించి చెప్తారు, విశాఖపట్నం శాలేంలో. దయ్యం బట్టి వస్తే ప్రార్థన చేస్తుంటే చెయ్యి పెట్టబోతే దేవుడు అంటుంటాడు డోంట్ టచ్ అంటున్నట్ట. అందుకని ఈయన పెట్టలేదట. ఆఖరికి ఎంత ప్రార్థన చేసిన పోట్లేట. ఆఖరికి ఆలోచించి దేవుడు చెప్పాట సవరం తీసేయమని చెప్పని. అప్పుడు ఈయన చెప్పాట ఆ సవరం తీసే, సవరం వేసుకుందా అంటే ఆ సవరం సవరం తీసేయమని అన్నాను. సవరం తీసేస్తే దెయ్యం పోయిందిట. ఎందులో వచ్చింది? సవరంలో వచ్చింది దెయ్యం. అర్థమైందా? కాబట్టి పైనుంచి తెచ్చుకునేదంతా అసత్యం, మాయ, దయ్యం. దయచేసి దాని దగ్గరకు పోవద్దు. కొన్ని వచనాలు వాక్యం షేర్ చేసుకుని నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందాం దయచేసి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పొట్టులో జమ్మును, తొంగగడ్డియు మేతయు పుట్టును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. మన దేవుడు చేసేటటువంటి ఆశ్చర్య కార్యం ఇటువంటిది. ఇక్కడ చూడండి అంటాడు, ఇదే అధ్యాయం 35వ అధ్యాయం యెషయా గ్రంథం 35:4 అంటాడు, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. కనుక ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టు. చాలామంది జీవితాలు ఎండమావి జీవితాలు. ఎండమావి అంటే ఎడారుల్లో ఉంటాయి. ఇలా చాలామందికి తెలుసు, కొద్దిమందికి ఎవరికైనా తెలియకపోతే. ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా నీరున్నట్టు కనిపిస్తుంది. ఆ నీరు ఉంది కదా, తాగుదామని అక్కడికి పోతుంటే అది ఎప్పటికీ అది మనకు దగ్గరకు రాదు. అదొక మాయ, అదొక ఛాయ, ఒక నీడ. అది ఎండమావి. చాలామంది జీవితాల్లో ఏదో కోరిక, ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ చూపిస్తూ ఉంటుంది, ఆశ తీరదు, ప్రాణం నిలవదు అంటారు. అట్లాగను జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. అదే ఎండమావి జీవితం. ఎండిన నేల, ఎడారిలో దాహం వేస్తే దాహం తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఎడారిలో ప్రయాణం చేసేవాడికి సహవాసేవుడు ఉండడు. ఎవడో ఎడారిలో నేను పోతున్నానంటే నేను వస్తానని ఎవడు వచ్చేవాడు ఉండడు. ఎందుకంటే ఎడారిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారో రారో తెలియదు. ఒంటరి జీవితం, ఆశా నిరాశల మధ్య కృంగుదలతో బతికే జీవితం, రేపేం జరుగుతుందో తెలియని జీవితం, నిరీక్షణకు ఆధారం లేనటువంటి జీవితం, దుఃఖము, కన్నీరు, ఏడుపు వీటన్నిటితోటి నడుస్తున్నటువంటి జీవితం. ఏడుపు కనురెప్పలు దాటదు, గుండెలేని బాధ గొంతు దాటదు. చాలామంది పరిస్థితిలా ఉంటుంది. ఏడుపు కనురెప్పలు దాటవు అంటే బయటికి ఏడవలేరు. గుండెలోని బాధ గొంతు దాటదు, ఎవరికి చెప్పుకోలేరు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఈ ఎండమావి, తర్వాత ఎండిన నేల, ఈ ఎడారి జీవితాలు. అయితే ప్రభు అంటున్నాడు, ఎండమావిలో ఏముంటుందట? నీటి బుగ్గలు పుడతాయిట. అంటే ఎండమావి నీటి బుగ్గగా మారిపోతుంది. దాని అర్థం ఏంటి? ఇదివరకు అటు ప్రయాణం చేస్తున్నవాడు ఎడారిలో
అక్కడ ఎండమావి చూసుకుంటూ వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడు ఇది ఎండమావిలే, అక్కర్లేదు అనుకుంటాడు, దాని దగ్గరికి పోవద్దు అనుకుంటాడు. కానీ ఈసారి పోతున్నప్పుడు ఆ ఎండమావి స్థలంలో నీటి బొగ్గ కనిపిస్తుంది. అది ప్రత్యక్షం. ఆశపెట్టి నన్ను చంపేసే ఈ ఎండమావి ఇప్పుడు నీటి బొగ్గగా మారిపోయింది. నీటి బొగ్గ ఏం చేస్తుంది? వానికి దాహం తీరుస్తుంది, కావాలంటే స్నానం చేయొచ్చు, సేద తీర్చొచ్చు, వానికి చల్లటి గాలిని ఇస్తుంది. వాని ప్రాణానికి, వాని శరీరానికి, వారి మనస్సుకు, వాని ఆత్మకు, సమస్తానికి నెమ్మదినిస్తుంది ఎండమావి. ఇదివరకు ఆశపెట్టి చంపేసే ఎండమావి ఇప్పుడు నీటి బొగ్గగా మారి వానికి నెమ్మదినిస్తూ ఉంది. ఈ ఎండమావి జీవితాలు నీటి బొగ్గలుగా మారిపోతాయి. ఎండిన నేలలో నదులు ప్రవహిస్తాయిట. ఎండిన నేలలో ఒక చుక్క నీరు దొరకటమే కష్టం. అలాంటిది ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీటి బుగ్గలు పుట్టును, నీటి బుగ్గలు పుడతాయిట. ఇంకొక చోట అంటాడు, ఎడారిలో నదులు ప్రవహిస్తాయంటాడు యెషయా 43:19. నీటి బుగ్గలు పుడతాయిట అంటే నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆశీర్వాదం దొరుకుతూ వస్తుంది. తర్వాత నీవే ఇతరులకు ఆశీర్వాదంగా మారుతావు. నీ జీవితం ఇప్పుడు ఎండమావి వలె ఉండొచ్చు, ఆశ నిరాశలతో ఉండొచ్చు, దుఃఖంతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, కన్నీటితో ఉండొచ్చు. నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు. ఒంటరి జీవితం నువ్వు గడుపుతూ ఉండొచ్చు. అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఇక ఏ పరిస్థితి అయినా కావచ్చు. నిన్ను పట్టించుకునేవారు లేరన్న బాధ నీకు ఉండొచ్చు. ఒక దినము నీవే ఇతరులకు ఆదరణగా మారుతావు, నెమ్మదిగా మారుతావు. యూ విల్ బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ ఫ్యూచర్. దేవుడు ఆ రీతిగా నిన్ను మారుస్తాడు. అదే దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యం. కేవలం నీ కోరిక తృప్తిపరచబట్టం కాదు, అంతటితో దేవునికి నీ విషయమై తృప్తి లేదు. నీవు ఇతరుల కోరికను తృప్తిపరిచే రీతిగా, ఇతరులకు సహాయపడే రీతిగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు దేవుడు నీ విషయమై సంతృప్తి చెందుతాడు, సంతోషిస్తాడు. ఇక్కడ రాసుకున్నాం, ఇదిగో లోకరక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఏముంది? ఈయనే నిజముగా లోకరక్షకుడు. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఎవరు చెప్పండి? సమరయ స్త్రీ. యేసుప్రభు వారు యాకోబు బావి దగ్గర ఉంటే ఆమె కూడా వెళ్ళింది. ఆమె ఒక్కరితోనే దర్శనం కలిగి ఉన్నాడు. ఈ సమరయ స్త్రీ ఏమి ధనవంతురాలు కాదు, జ్ఞానవంతురాలు కాదు, గుణవంతురాలు కాదు. ఆమెలో ఏ మంచి లేదు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నా శరీరం మందు మంచి అన్నది ఏది నివసించదని నేను ఎరుగుదును అన్నట్లుగా ఈ స్త్రీ అంత పాపాత్మురాలు. యేసుప్రభు ఆమెను ప్రేమించాడు. యేసుప్రభు నిన్ను ప్రేమిస్తావు. ఆమె దగ్గరకు వచ్చి దాహమునకి ఇమ్మన్నాడు. ఆమె ఏదోదో మాట్లాడింది, అదంతా అనవసరం. చివరిగా ప్రభు ఆమె కన్నులు తెరిచాడు. ఒక మాట చెప్పాడు చూడండి ఇక్కడ 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాడు. తను పరిచయం చేసుకున్నాడు. ఈ రాత్రికాలం నీతో పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరైనా గొప్పవారికి పరిచయం చేసుకుంటారా? నేను ఫలానా అండి అని. ఎవరైనా నీచులకు పరిచయం చేసుకుంటారా? యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మురాలైన ఆమెకు తను పరిచయం చేసుకుంటున్నాడు, నేనే ఆయన్ని. ఈ స్త్రీ జీవితం ఎండమావి జీవితం. ఈ స్త్రీకి సహవాసం లేదు, ఆమెతో కూడా వచ్చేవాళ్ళు లేరు. ఒక్కతే వచ్చింది నీళ్లు చేతుకోవడానికి. సాధారణంగా ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా చూడండి, స్త్రీలు ఎప్పుడు ఒక పనికి ఒక్కరు పోరు, కనీసం ఒక్కరన్నా తోడు ఉంటారు, బంధువులో స్నేహితులో ఎవరో ఒకరు. ఈమె ఒంటరిగా వచ్చి. రెండవది, ఈమెకు 5గురు భర్తలు మారిపోయారు, ఇప్పుడు 6వవాడు. ఈమెను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. 5గురు భర్తలు వారి కోరిక, వారి ఇష్టాలు తీర్చుకున్నారు, వారు వెళ్ళిపోయారు. 6వవాడు కూడా ఈమెవాడు కాదు, ఆయన కూడా వేరే ఆమెకు భర్త. ఈమెకి లోకంలో ప్రేమ, ఆదరణ, నెమ్మది ఎక్కడ దొరకట్లేదు. రెండవది, ఈమె దగ్గర కూడా ఎవరికి కావలసినటువంటి సంతోషం, సమాధానం, ఆనందం, ఆదరణ లేదు. అందుకనే ప్రతి వారు వస్తున్నాడు, ఈమె జీవితంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈమె పెద్ద ఎండమావి. అర్థమైందా? 2 రకాలు. ఈమెకు జీవితం ఎండమావి, ఈమె లోకానికి ఎండమావి. ఈమె దగ్గర ఏ సుఖము, ఏ సంతోషం లేదు, ఏ ఆదరణ లేదు. అందుకే ఎవరు ఈమెతో ఉండలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని ప్రభు దర్శించాడు ఆ మధ్యాహ్న కాలం. నేనే క్రీస్తును పరిచయం చేసుకున్నాడు.
ఆమె జీవితం మారిపోయింది. ఆ మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె బ్రతుకుని మార్చింది. ఆమె పాప స్థితిని చూపించింది. వెంటనే అంటుంది, ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోనికి పోయి, నేను చెప్పినవన్నీయు నాతో, నేను చేసినవన్నీయు నాతో చెప్పిన ఈయనను చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఇతరులకు ఇప్పుడు ఆ జీవజలాన్ని సరఫరా చేస్తోంది. ఒకప్పుడు ఆమె దగ్గరే లేదు ఆ జీవం, ఇప్పుడు ఆ జీవాన్ని ఇతరులకు సరఫరా చేస్తోంది. కాబట్టి ఎండమావు వంటి ఈమె ఇప్పుడు నీటి మడుగ్గా మారిపోయింది. ఆ ఊరి వారందరి దగ్గరికి వెళ్ళింది, అందరికీ యేసుప్రభువును పరిచయం చేసింది. ఇప్పుడు వారందరూ వచ్చి ఏమంటున్నారు, నీవు చెప్పిన మాటను బట్టి కాక, చూడండి 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తన యుద్ధ ఉండుమని ఆయన్ను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఎంతమందిని ప్రభు దగ్గరకు తెచ్చింది చూడండి, ఎంతమందిని. ఎంటైర్ విలేజ్, ఒక పూర్తి గ్రామం. ఎటువంటి ఎండమావి వంటి జీవితం ఆమెది, ఎటువంటి ఎండిన నేలలో ప్రయాణం చేస్తోంది. ఇప్పుడు ఆమె ఒక జీవజల నదిగా మారిపోయింది, జీవ మడుగుగా మారిపోయింది, అనేకులకు తృప్తినిచ్చేదిగా మారిపోయింది. ఆ తృప్తినిచ్చి యేసుప్రభు దగ్గరకు నడిపించింది. ఆ ఊర్లో ఉన్న వారందరూ ప్రభుని అంగీకరించేలాగా చేశారు. అటువంటి జీవితం, అటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ప్రభు నిన్ను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటాడు, ప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 15-16 వచనాల్లో, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. నేను ఇందాక చెప్పిన నా సాక్ష్యం ఎందుకు ఆధారం? నా జీవితమే ఎండమావు వంటి జీవితం. నాకే జీవితంలో ఆశ లేదు. ఆశ నిరాశల మధ్య కొట్లాడుతూ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నవాడిని. ఇప్పుడు నా ద్వారా దేవుడు అనేకులకు తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. మా సేవలో కొంతమందికి దెయ్యాలు వదిలేస్తున్నాయి, కొంతమందికి చేతబళ్ళు తగ్గుతూ ఉన్నాయి, కొంతమందికి ఎయిడ్స్ రోగం కూడా నయమైంది. అదేదో ఇట్లా పెట్టి హుమ్ అంటే పోయింది కాదు. వారి కోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటే క్రమక్రమంగా వారికి తగ్గిపోతూ ఉంది. దయ్యాలైతే ప్రభునామను గద్దిస్తే పోతూ ఉన్నాయి, చేతబళ్ళు అయితే కొన్ని రోజులు ప్రయాసతో తగ్గిపోతే వదిలేసిపోతూ ఉన్నాయి. మా తమ్ముడు దయ్యాలు పట్టి ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. నేను హార్ట్ అటాక్ 3 సార్లు వచ్చి ఇప్పుడు నా హార్ట్ బాగుంది, ఇదే నా సాక్షి. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా పరిచర్యలో, మా సేవలో 3 క్యాన్సర్ పేషెంట్లు స్వస్థత పొందారు. మీరు నమ్మిన నమ్మకపోయిన ఇది సత్యం. ప్రభు నామమును బట్టి చెప్తున్నా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒకప్పుడు ఆశీర్వాదం లేని నా జీవితం ఇప్పుడు ఎవరో కొద్దిమందికైనా ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇదే కార్యం నీలో చేయాలని దేవుడు అనుకుంటావు. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండదు. అలాగనే పేతురు భక్తుడు అంటాడు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో, ఆయన పక్షపాతి కాడు. పేతురు విషయంలో, అపొస్తలుడైన పౌలు విషయంలో, స్టెఫను విషయంలో, శిష్యుల విషయంలో ఎట్లా ఉన్నాడో, భక్సింగ్ గారి విషయంలో ఎట్లా ఉన్నాడో, నా విషయంలో ఎట్లా ఉన్నాడో నీ విషయంలో అట్లనే ఉంటాడు. మనందరి విషయంలో అట్లనే ఉంటాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. ఈ దినం నీ జీవితాన్ని నీటి మడుగుగాను, నీటి బుగ్గలుగాను, నదుల వాలేను, జీవ నది వాలేను చేయాలని ప్రభు ఆశపడుతుంది. ఇంకా నీవు ప్రభుని అంగీకరించకపోతే నీ అనుమానాల సందేహాలను విడిచిపెట్టి ఈ దినమే యేసు ప్రభుని అంగీకరించు. అందుకొరకే ఆయన కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తన రక్తము ధారగా నీరు కారు పర్యంతము కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నిన్ను రక్షించడం కోసం, నీవు నరకానికి పోకుండా ఉండటం కోసం. ఒకవేళ ఏం పోయిందిలే యేసు ప్రభువుని అంగీకరించకపోతే అనుకోవచ్చు, పాపమునకు వచ్చు జీతం మరణం. ఎవరు పాపం చేశారంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ వాక్యం విన్న తర్వాత నేను చేసే పూజలో రోజు చదివే మంత్రం గుర్తొచ్చింది. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపశంభువ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. రోజు చదివేవాడిని. నేను పాపిని, పాప పనులు చేస్తున్నాను, పాపశంభువ, పాపములో పుట్టాను.
ఓ దేవా, ఈ పాపము నుండి నన్ను తప్పించు. ఆ పాపము నుండి తప్పించడానికి వచ్చిన పరమ ప్రభువు, ఏ పాపము లేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. కన్యమరియ గర్భంలో జన్మించాడు, పవిత్రంగా జన్మించాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టాడు, 33.5 సంవత్సరాలు ఏ పాపము లేనివానుగా జీవించాడు. కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని పాపలోకాని కోసం, పాపులందరి కోసం కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ప్రతి వారిని తిరిగి నిత్య జీవం ఇవ్వడం కోసం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరు ఆయన దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు? ప్రభువా, పాపిని నన్ను క్షమించు. ఈ చిన్న మాట కోసం ప్రభు చూస్తూ ఉన్నాడు. నీవు ఈ దినం ఆ చిన్న ప్రార్థన చేయగలిగితే, ఇంకా ప్రభుని అంగీకరించకపోతే ఈ చిన్న ప్రార్థన చేస్తే చాలు. ప్రభువా, పాపిని నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచు. ప్రభువు నీ పాపమంతటిని క్షమిస్తాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. ఇంకా నీవు ఆశ నిరాశల మధ్య దోబూచులాడుతూ నీవు జీవితంలో బాధతో, దుఃఖంతో, కన్నీటితో నువ్వు జీవిస్తుంటే ఈ దినమే ప్రభు వైపు చూడు, నీ చేతిని ప్రభుకు అందించు. ప్రభువా, ఎండమావి జీవితం నాయన నన్ను నీటి మడుగ్గా చెయ్యి. ఎండి నెలలో ప్రయాణం చేస్తున్నాను, నీటి మడుగులు నాకు దయచేయి. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు కుమ్మరిస్తాడు. అలాగని రాత్రి ఈ యేసు ప్రభును సమృద్ధిగా కలిగి ఉండి ఇక్కడి నుంచి ఈ స్థలం విడిచి వెళ్ళమని కోరుతా ఉన్నాం.